హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు మనతో పాటు సామాజిక రాజకీయ అంశాల మీద ఈ సమాజాన్ని ఎన్నో ఏళ్ళుగా బస్టు పట్టిపోయినటువంటి ఈ సమాజాన్ని నిత్యం తన ఆలోచనతో కడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దేశంలోనే మొట్టమొదటి దళిత్ కార్డియాలజిస్ట్, అంటే గుండెకు ఆపరేషన్ చేసేటువంటి మొట్టమొదటి దళిత డాక్టరు, అలాగే సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎంఏ గోపినాథ్ గారు ఉన్నారు. సార్ వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను. అంటే ఇంతకుముందు 2-3 సార్లు మీతో ఆరోగ్యపరంగా బాగున్నాము సార్. దేశం బాగలేదు కదా, దేశం బాగలేదు మనం ఎట్లా బాగుంటాం? అంటే మానసికంగా అయితే బాగాలేరంటారు. మానసికంగా కూడా కాదు, ఏమంటారు, ఆరోగ్యపరంగా ఫిజికల్గా బాగా, శారీరకంగా మాత్రమే బాగున్నాం. ఓకే సార్. అంటే ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే సార్, అంటే బీజేపీ 3వ అధికారంలోకి వచ్చింది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నాం. అయితే గత కొంతకాలంగా దేశంలో ప్రచారం జరుగుతుంది ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు, భిన్న సంస్కృతులు, ఈ దేశం అంటే భారతదేశ యొక్క సంస్కృతి ప్రపంచానికి ఆదర్శము అని చాలా మాటలు మనం వింటున్నాం. అయితే ఎన్నికల సందర్భంగా ఈ విషయాల మీద మాట్లాడితే అంత ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని అడగలేదు. అయితే ముఖ్యంగా ప్రపంచంలో ఎన్నో సంస్కృతులకు సంబంధించిన విషయం మీద మీరు చాలా స్టడీ చేశారు. ముఖ్యంగా ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీన సంస్కృతి ఏది, ప్రపంచంలో అసలు ఎన్ని సంస్కృతులు ఉన్నాయి, అందులో మన దేశ సంస్కృతి, మన దేశకి సంబంధించినటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ ఎక్కడి నుండి తీసుకోబడ్డాయి, వీటన్నిటికి సంబంధించిన విషయంలో కొద్దిగా క్లారిటీ కోసం మనం పిలవడం జరిగింది సార్. ఓకే. ముఖ్యంగా ముందు ప్రపంచ చరిత్రకు సంబంధించిన విషయంలో మాట్లాడుకుంటూ వస్తే ఏ సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది, అసలు ప్రపంచంలో మొదటగా ఏ సంస్కృతులు కనుగొనబడ్డాయి, వాటికి సంబంధించిన విషయం మాట్లాడండి. ప్రపంచంలో మొత్తం 4 సంస్కృతులు, 4 దేశాల నుండి 4 సంస్కృతులు ఉన్నాయి. ఒకటి గ్రీకు సంస్కృతి, 2 మెసపటేమియా సంస్కృతి, అదే బాబిలోనియన్ సంస్కృతి కూడా, 3 సింధు నాగరికత, 4 ఈజిప్ట్ సంస్కృతి. అయితే వీటన్నిటిలోకెల్లా ఒక అత్యంత ప్రభావితం చూపించినటువంటి సంస్కృతి సింధు నాగరికత. ఓకే. సింధు సంస్కృతి. కాబట్టి సింధు సంస్కృతి ఈ దేశం యొక్క అసలైన సంస్కృతి. ఏమిటా సింధు సంస్కృతి? ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సింధు సంస్కృతిలో ఇప్పుడున్నటువంటి కులాలు లేవు. ప్రపంచంలో ఉన్న ఈ 4 సంస్కృతుల్లో ఎక్కడ కూడా కులాలు లేవు. ఓకే. ప్రధానంగా భారతదేశానికి సంబంధించినంత వరకు ఇది ఒక కులాల కుంపటి. కాబట్టి ఈ కులాల సంస్కృతి, కులాల ఆరిజిన్ కానీ ఏర్పాటు కానీ సింధు నాగరికతలో లేదు. సింధు నాగరికత ఎప్పుడైతే ధ్వంసమైందో, సింధు నాగరికత ధ్వంసం తరువాతనే ఈ దేశంలో కులాల ఏర్పాటుకి ఒక బేస్ ఏర్పడింది. ఓకే. దాన్ని ఎవరు ఎట్లా ఏర్పరిచారు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో హరప్ప, మొహంజోదారో నాగరికతలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కూడా మన ప్రాంతాలలో కొన్ని పట్టణాలలో మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు, ఓవర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది, కంపు కొడుతూ ఉంటుంది. మన దేశం అభివృద్ధి చెందిందంటే ఆ కంపు కొట్టే మురికి డ్రైనేజ్ చూపించాలి. సింధు నాగరికతలో అప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది, వెల్ ఆర్గనైజ్డ్ టౌన్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడు బయటపడ్డది? సింధు నాగరికత యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి, ఇంతకుముందు ఉన్నటువంటి మేధావి వర్గం అంతా కూడా, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ లెఫ్టిస్ట్లా, రైటిస్ట్లా, సెంట్రిస్ట్లా అనేది కాదు, మేధావి వర్గానికి సింధు నాగరికత తెలిసింది 1923 నుంచి. ఓకే. జాన్ మార్షల్ అనేటువంటి బ్రిటిష్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్, అతను సింధు నాగరికత మొట్టమొదటిన బయటపెట్టాడు ఈ దేశం. అక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే, సింధు నాగరికతలో వాడినటువంటి ఇటుకలు
ఆ ఇటుకల్ని తీసుకొచ్చేసి రైల్వే ట్రాక్స్ వేసేదానికి రాళ్లకు బదులు వాటిని వేస్తూ ఉన్నారు పంజాబ్ ప్రాంతంలో. ఓకే. వేస్తున్న క్రమంలో ఏది ఇప్పుడు పంజాబ్ రెండుగా చీలిపోయింది, పాకిస్తాన్ పంజాబ్ ఉంది, భారతదేశ పంజాబ్ ఉన్నది. ఈ ప్రాంతాల్లో చేసినప్పుడు ఇవి ఏమిటని చెప్పేసి స్టడీ చేస్తే, అతను ఆర్కియాలజిస్ట్ కాబట్టి అతను స్టడీ చేస్తే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఇక్కడ పట్టణ సంస్కృతి ఉంది, నగర సంస్కృతి ఉంది అని నగరాల మీద తవ్వకాలు మొదలుపెట్టారు. అంతకన్నా ముందు 1923 కన్నా ముందు భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీ అంటే వేదాల నుంచే మొదలైందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. ఓకే. వేదాలు ఎప్పుడు వచ్చినాయి? రీసెంట్గా ఐ థింక్ 2వ తారీఖు హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. జూలై 2వ తారీఖు. ఓకే. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వేదాలు అందరూ చెప్పింది ఏమిటంటే, పండితులంతా చెప్పింది ఆ భాషను బట్టి వాడిన భాష, ఏది వేదాల్లో వాడిన భాష, ఋగ్వేదం నుంచి వచ్చిన వాడిన భాష, పురుష సూక్తంలో ఉన్నటువంటి భాష, ఇవన్నీ చూసి ఇది క్రీస్తు పూర్వము 1500వ శతాబ్దం నుంచి 1000వ శతాబ్దం వరకు రాయబడ్డాయి ఈ వేదాలు అని చెప్పేసి కొంతమంది అన్నారు. 1500 నుంచి 500 క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల మధ్యన రాయబడ్డాయి అని చెప్పేసి ఉన్నాయి. రాయటం అంటే పేపర్ మీద రాయటం కాదు, వాటి యొక్క ఏది ఆ వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలు మొత్తం కూడా అట్లా పరంపరగా వచ్చినాయి అని చెప్పేసి. కానీ 2వ తారీఖు వచ్చినప్పుడు హిందూ పేపర్లో వచ్చినటువంటిది ఏమిటంటే ఇది వేదాలు భారతదేశంలోనే పుట్టాయి, 4500 సంవత్సరాల క్రితం పుట్టినాయి అని చెప్పేసి ఒక. ఇదంతా ఏమిటంటే వేదాలు ఇక్కడ పుట్టాయని చెబితే నిరూపించినట్టయితే ఇలాంటి వీళ్ళంతా కూడా మెంటల్ ఇంటలెక్చువల్స్ అంట నేను. ఈ మెంటల్ ఇంటలెక్చువల్స్ అంతా కూడా, లేకపోతే ఒక క్రిమినల్ ఇంటలెక్చువల్స్ అనాలి. ఓకే. వీళ్ళు భారతదేశ చరిత్రలో సింధు నాగరికతకి ప్రాముఖ్యత లేకుండా చేద్దామని కొంతమంది మేధావర్గం కూర్చొని చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు, ఎవరు దాన్ని ప్రమోట్ చేస్తున్నారని. బ్రిటిష్ ఆర్కియాలజిస్టు దాన్ని సింధు నాగరికత బయటపెట్టేంత వరకు వీళ్ళు మాట్లాడలేదు. అది బయటపెట్టి దాని మీద విపరీతమైనటువంటి చర్చలు జరిగినాయి, దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం నుంచి గుజరాత్లో ఉన్నటువంటి ప్రాంతం వరకు ఉన్నాయి. అయినా కూడా వీటన్నిటిని మాట్లాడకుండా రీసెంట్గా జూలైలో ఈ ఆర్టికల్ వచ్చింది. దీని అర్థం ఏమిటంటే వేదాలు ఇక్కడే పుట్టినాయి, ఆఫ్ఘనిస్తాన్లో కాదు. వేదాలు రాసినటువంటి వేదాలు, ఆ శ్లోకాలు చదివిన వాళ్ళంతా కూడా ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పదలుచుకున్నారు. అసలైన ప్రూవ్డ్ డిఎన్ఏ ద్వారా నిరూపితమైనటువంటి ఎవిడెన్స్ ఏమిటంటే, ఇంక్లూడింగ్ మన సిసిఎంబిలో కూడా, హైదరాబాద్లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సెంటర్లో కూడా 2008 నుంచి 2012 వరకు జరిగినటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో డిఎన్ఏ ప్రూవ్ చేసింది ఆర్యులు ఈ దేశస్థులు కాదు అని. ఈ ఆర్యులు ఈ దేశస్థులు కాదు అని చెప్పిన వాడు మొట్టమొదట వీళ్ళు ఆరాధించే బాలగంగాధర తిలక్ 1915 ప్రాంతంలోనే చెప్పాడు, వీళ్ళు ఈ దేశస్థులు కాదు, ఉత్తర ధ్రువం నుంచి వచ్చారు అని చెప్పేసి. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఏమిటంటే, మేము ఈ దేశస్థులమే, ఈ సంస్కృతికి మేమే వారసులమే, మాదే సంస్కృతి, మాదే హిందూ సంస్కృతి అంటున్నారు. అసలు హిందూ పదం ఎప్పుడు వచ్చింది? బేసికల్గా హిందూ పదము వీళ్ళు రాసిన వేదాల్లో ఉన్నదా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలు ఎక్కడా కూడా మీకు హిందూ పదం దొరకదు. దాశరథి రంగాచార్య తెలుగులో రాసినటువంటి వాటిలో కూడా మీకు హిందూ పదం కనపడదు. మరి పురాణాల్లో ఉన్నదా? లేదు. ఉపనిషత్తుల్లో ఉన్నదా? లేదు. బ్రాహ్మణాల్లో ఉందా? అరణ్యకాల్లో ఉన్నదా? రామాయణంలో ఉందా? భారతంలో ఉందా? ఇక్కడెక్కడ కూడా మీకు హిందూ పదం కనపడదు. ఓకే. మరి హిందూ సంస్కృతి మాది హిందూ సంస్కృతి అని చెప్పేసి ఎట్లా ఫోజులు కొడతారు వీళ్ళు? ఇది పూర్తిగా
ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్ని, శ్రమజీవుల్ని, శ్రామిక ప్రజల నుంచి వచ్చినటువంటి మేధావర్గాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు ఈ కథలు పడుతున్నారు. హిందూ పదం వీళ్ళది కాదు, వీళ్ళకి సిగ్గుపడాలి. వీళ్ళు హిందూ అనే పదం మొట్టమొదట వాడిన వాడు ఆల్బెరూని. ఎవరు? ఆల్బెరూని. ఓకే. 11వ శతాబ్దం, క్రీస్తు శకం 11వ శతాబ్దంలో మొట్టమొదట ఇక్కడికి వచ్చినప్పుడు, సింధు నది దాటి వచ్చినప్పుడు, ఈ ఇండియాలో ప్రవేశించినప్పుడు, అప్పుడు అతను సింధు అని పలకలేక హిందూ అని పలికాడు. ఓకే. పర్షియన్స్కి ఎస్ పలకటం రాదు, ఎస్కు బదులు వాళ్ళు హెచ్ పలుకుతారు. ఓకే. ఇక్కడ మన బెంగాల్ వాళ్ళు ఉన్నారనుకోండి, పార్ట్ ఆఫ్ ఒరిస్సా వాళ్ళు కూడా మీరు మాట్లాడితే వాళ్ళకి వి పలకటం రాదు, బి పలుకుతారు. బి అనే పదం పలుకుతారు, వి పలకటం రాదు. వరహాల్ రావు ఉన్నాడు అనుకోండి, బరహాల్ రావు అంటారు. కాబట్టి ఇది ఒక్కొక్క ప్రాంతానికి ఉన్నటువంటి పరిమితులు అవి. కాబట్టి మొట్టమొదట అతను ఆల్బెరూని వాడినటువంటి పదము హిందూ అని. దేనికి బదులుగా వాడాడు? సింధు నదికి బదులుగా. సింధు నదికి ఆవల ఉన్నటువంటి తూర్పు భాగం ఉన్నటువంటి ప్రజలకి అతను హిందూ ప్రజలు అన్నాడు. సింధు ప్రజలకి బదులుగా హిందూ ప్రజలు అన్నాడు. మరి క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి మరలా ఎప్పటి వరకు ఈ పదం మళ్ళా రాలేదు? భక్తి ఉద్యమాలలో హిందువు లేదు. క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి జరిగినటువంటి ఏ భక్తి ఉద్యమంలో లేదా? ఏ భక్తి ఉద్యమంలో కూడా హిందూ పదం లేదు. ఓకే. మరి ఎట్లా వచ్చింది? పాపులారిటీ ఎట్లా వచ్చింది? ఇక్కడ మనం ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజంలోకి పోవాలి. ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం, భారతదేశ చారిత్రక భౌతిక వాస్తవం, దాంట్లోకి పోవాలి. దీంట్లో మనకు తెలియదు ఏమిటంటే, ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజంలో దానికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఈ దేశం మీద అనేక మంది దాడి చేశారు. ఈ దేశ చరిత్ర 70,000 సంవత్సరాల చరిత్ర. వీళ్ళు చెప్పిన 4,500 సంవత్సరాల చరిత్ర కాదు, 70,000 సంవత్సరాల చరిత్ర. దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి, డిఎన్ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ డిఎన్ఏ ఎవిడెన్స్ ఏం చూపిస్తుందంటే, ఎర్లీ ఇండియన్స్ అనే ఒక పుస్తకంలో కానీ, టోనీ జోసెఫ్ రాసింది హూ వి ఆర్, వేర్ డు వి కమ్ ఫ్రమ్ అనేటువంటి సిసిఎంబికి వచ్చినటువంటి డేవిడ్ రీక్ కానీ, వీళ్ళందరూ చూపించింది ఏమిటంటే, ఈ దేశ చరిత్ర 70,000 సంవత్సరాల చరిత్ర అన్నారు. ఈ 70,000 సంవత్సరాలప్పుడు ఎవరు వచ్చారు ఇక్కడికి? ఫస్ట్ ఆది మానవుడు ఉత్తర టాంజేనియాలో ఉన్నటువంటి ఆల్దువై సరస్సు నుండి బయలుదేరాడు. ఆ టైంలో ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఏది కాంటినెంట్స్ అంటాం చూడండి, ఈ కాంటినెంట్స్ ఏది అమెరికా, యూరోప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా సపరేట్గా లేవు. ఇవన్నీ కూడా సూపర్ కాంటినెంట్ అని ఒకే భూమి ఉన్నది, సముద్రం మీద తేలుతూ ఉన్నది, చుట్టూ సముద్రం ఉంది. ఈ మొత్తం కూడా ఒకే దగ్గర ఉంది. దానికి ఎవిడెన్స్ మీరు కనుక చూసినట్లయితే, సౌత్ ఆఫ్రికా ఉన్ను సౌత్ అమెరికా కలిసి ఉన్నట్టు మీరు బొమ్మలు కనుక చూసినట్లయితే, అతుక్కొని ఆ రెండు చీలికలు మన పేపర్ చించితే ఎట్లయితే ఇర్రెగ్యులర్గా చినుగుద్దో అది ఆ విధంగా ఉన్నది. ఆస్ట్రేలియా ఇండియాకు ఆనుకొని ఉన్నది, శ్రీలంక ఇండియాలో భాగంగానే ఉంది, ఇండియా భూభాగంలో. అయితే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ చెప్పినటువంటి వ్యాగనర్ ఎవరైతే ఉన్నారో, అతను సుమారుగా నేను అనుకోవటం 18వ శతాబ్దంలోనో 19వ శతాబ్దంలోనో దాని థియరీ తీసుకొచ్చాడు. ఇది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని. యూరోప్గా, అమెరికాగా, ఇండియాగా, అదేవిధంగా ఆస్ట్రేలియాగా విడిపోవడానికి ఈ సముద్రం పొంగి కొంత భూభాగం దాంట్లో కలుపుకున్న తర్వాత ఈ ఖండాలు ఏర్పడ్డాయి. కాంటినెంట్ అంటే ఖండం. ఈ దీని ప్రకారం ఉత్తర టాంజేనియాలో ఉన్నటువంటి అల్దువై సరస్సు నుంచి బయలుదేరిన ఆది మానవుడు ఇండియాలో ఉన్నటువంటి పశ్చిమ భాగానికి వచ్చేసాడు. మొట్టమొదట మనిషి ఆ విధంగా రాకుండా.
సముద్రాలు ఎట్లా దాడాటు అంటే ఇప్పుడు సముద్రం లేదు, ఇవి కలిసే ఉన్నాయి, ఇవన్నీ భూభాగం అంతా కలిసి భూభాగంతో కలిసి వచ్చేసి ఎక్కడ సెంట్రల్ ఇండియాలో సెటిల్ అయ్యాడు. ఓకే. ఇప్పుడు ఆ సెంట్రల్ ఇండియా ఆది మానవుడి యొక్క అసలైన వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి గోండ్స్, కోయలు, తర్వాత నిషాదులు, అదేవిధంగా ముండా తెగలు, వీళ్ళు మొదట సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 18వ శతాబ్దం వరకు కూడా అసలు హిందూ అనే పదం ఎక్కడా లేదు, ఏ పుస్తకాలలో లేదు. మరి ఎప్పుడు వచ్చింది? దీనికి ఒక హిస్టరీ ఉంది. అంటే ఈ హిందూ సంబంధించిన కొన్ని విషయం ఆపితే, ఇప్పుడు ఈ సింధు నాగరికత అనేది ఉంది కదా సార్, మీరు టాంజానియా నుండి వచ్చినటువంటి ఆది మానవుడు తయారు చేసినారు. ఇక్కడ సింధు నాగరికత అనే దాన్ని నిర్మించింది ఎవరు? దానికే వస్తున్నాం. భారతదేశం మీద, ఒక భారతదేశం అనుకుంటే దీని మీద దండెత్తిచ్చిన వాళ్ళు మొట్టమొదట ఆర్యులు. మనము ఇండియా మీద మన బ్రిటిష్ వాళ్ళ కథలే చెప్తుంటాం మనం. డచ్ వాళ్ళ గురించి మర్చిపోతాము, ఫ్రెంచ్ వాళ్ళ గురించి మర్చిపోతాము, ఇది మన తురష్కుల గురించి కూడా మర్చిపోతాం, కానీ బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడతాము. ఒక మేధావి నాతోటి మాట్లాడుతూ 2014లో నిర్మల్లో, అసలు బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు మన దేశంలో కులాలు లేవు సార్, ఇప్పటికీ అదే జరుగుతుంది, వాళ్ళ పుస్తకాల్లో కూడా రాస్తున్నారు, కులాలు లేవు, బ్రిటిష్ వాళ్ళు వచ్చే కుల వ్యవస్థను పెట్టారు అంటున్నారు. కుల వ్యవస్థను పెట్టినటువంటి క్రిమినల్స్ ఎవరు? మొట్టమొదట వచ్చిన వాళ్ళు ఆర్యులు. ఆర్యుల దండయాత్ర సింధు నాగరికతని ధ్వంసం చేసింది. ఇది ధ్వంసం కావలేదు, ఆర్యులకు ప్రమేయం లేదు, ఆర్యులే నిర్మించారు సింధు నాగరికతను అనేటువంటి కథలు కూడా మొదలైనవి. కాబట్టి మొట్టమొదట ఈ దేశం మీద దండెత్తి వచ్చిన వాళ్ళు మనం ఈ విధంగా చూడాలి. దండెత్తి వచ్చిన వాళ్ళు ఆర్యులు, వాళ్ళ తర్వాత గ్రీకులు, వాళ్ళ తర్వాత హూణులు, వాళ్ళ తర్వాత మరలా క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ముస్లిమ్స్ వచ్చారు. 7వ శతాబ్దంలో ముస్లిమ్స్ వచ్చారు, ఖాసిం అనే ద్వారా 712లో, తర్వాత ఇది 11వ శతాబ్దంలో వచ్చారు, 15వ శతాబ్దంలో వచ్చారు. అయితే మనము గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ఆర్యుల మీద ఇక్కడున్నటువంటి ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ మూలవాసులు తిరగబడ్డారు. తిరగబడ్డటువంటి చరిత్ర ఆర్య అనార్య యుద్ధాలు. ఈ అనార్యులు ఎవరు? మీకు ఋగ్వేదంలో 10వ మండలం వరకు కులాలు కనపడవు. అంతకన్నా ముందు ఆ ఋగ్వేదంలో 2 పదాలు కనిపిస్తాయి, దాసులు దస్యులు అని. ఈ 2 పదాలు కనిపిస్తాయి. దీనికి ఒక మీనింగ్ ఉంది, వీటికి నేను తర్వాత చెప్తాను. ఈ ఆర్యులు ఎవరు అంటే, ఆర్య త్రైవర్ణిక అని ఒక ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉన్నది. ఎవరు ఈ త్రివర్ణాలు ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. మొదట 2 బ్రాహ్మణ క్షత్రియ వచ్చారు. వీళ్ళు దేశదిమ్మరుడుగా ఆ ప్రాంతాలలో తిండి లేక రష్యా కింది భాగం, ఇప్పుడు ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇరాన్, ఈ ప్రాంతాల నుంచి అక్కడ ప్రాంతాలలో మొత్తం ఎడారి ప్రాంతాలు తిండి లేక ఇటు వచ్చారు. ఇటు వచ్చి ఎట్లా వచ్చారు వాళ్ళు? కేవలం గుర్రాలు, ఆవులు, మగవాళ్ళే వచ్చారు, ఆడవాళ్ళు ఎక్కువ తీసుకురాలేదు. అదే చూపిస్తుంది ఇక్కడ స్టడీ, డిఎన్ఏ స్టడీలో నార్త్ ఇండియన్ మేల్స్లో ఉన్నటువంటి డిఎన్ఏకును సౌత్ ఇండియాలో ఉన్న మేల్స్కున్న డిఎన్ఏ చాలా డిఫరెంట్గా ఉన్నది. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఫిమేల్స్లో ఆడవాళ్ళలో ఉన్న డిఎన్ఏకును సౌత్ ఇండియాలో ఉన్న ఆడవాళ్ళకు ఉన్న డిఎన్ఏ మధ్యన తేడా లేదు. దిస్ ఇస్ వాట్ డేవిడ్ డ్రీక్, హూ ఇస్ అథారిటీ ఆన్ డిఎన్ఏ, అండ్ టోనీ జోసెఫ్, హూ హ్యావ్ రిటన్ ది బుక్స్. కాబట్టి మొట్టమొదట బ్రాహ్మణ క్షత్రియులు వచ్చిన తర్వాత వాళ్ళని ఎదుర్కోవటానికి సింధు ప్రజలు తిరగబడ్డారు. మీకు దీంట్లో చెంబర దివోదాస్ యుద్ధం అని ఒకటి ఉంటుంది. 40 సంవత్సరాల యుద్ధం జరిగింది. హిమాలయ పర్వతాల దగ్గర చెంబర దివోదాస్ యుద్ధం 40 సంవత్సరాలు జరుగుద్ది.
సింధు నాగరికతల తవ్వకాలలో గొడ్డలి వేట్లు పడతాయి తల మీద, పుర్రెల మీద. ఆ పుర్రెలు బయటపడ్డాయి. వీళ్ళు ఏ కథలు చెప్పినా కూడా నమ్మడానికి నేను సిద్ధంగా లేను, నా ప్రజలు కూడా సిద్ధంగా లేరు. ఓకే. సో ఈ సిచ్యువేషన్ మొత్తం ఎందుకు వచ్చిందంటే, ఆర్యులు ఎదుర్కొన్న వాళ్ళని రాక్షసులు అని పేరు పెట్టారు. వీళ్ళంతా ఎవరు? యాక్చువల్గా ద్రవిడియన్స్. ఓకే. ఈ ద్రవిడ జాతులలో నాగజాతి చాలా ప్రాముఖ్యమైంది. ఈ నాగజాతి బిడ్డలమే మేము. ద్రవిడియన్స్లో ఉన్నటువంటి నాగ, నిషాద, తర్వాత ముండ, గోండు, ఈ ప్రజలు మేము ఎప్పుడైతే ఈ ఫైట్ చేయటం మొదలుపెట్టామో వీళ్ళు రాక్షసులు అని చెప్పేశారు. రావణుడు, బకుడు, నరకుడు, తర్వాత హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళంతా కూడా ఈ మూలవాసుల యొక్క నాయకులు. రావణుడు బ్రాహ్మణుడు అని చెప్పుకొస్తారు. ఒట్టి పురాణ కథ, పొక్కిడి పురాణ కాదు అది. రావణుడు బ్రాహ్మణుడు కాదు. ఈ దేశ మూలవాసుల యొక్క రాజు. శ్రీలంక ఇప్పుడున్న శ్రీలంకలో లేదు, ఒరిస్సాలో ఉంది శ్రీలంక. యుద్ధం జరిగింది, రామరావణ యుద్ధం జరిగింది. ఓకే. వింధ్యా పర్వతాలకు అవతల. కాబట్టి వీళ్ళు ఆక్రమించేటప్పుడు ఒక పని చేశారు. స్త్రీలని అణచివేసేది ఎట్లా? స్త్రీలంతా ఎవరు? ఆర్యుల స్త్రీలు కాదు వీళ్ళు, ఇక్కడ స్త్రీలు. ఈ స్త్రీలను అణచివేసేది ఎట్లా? రెండోది, ఇక్కడ ఉన్నట్టు మూలవాసులు మొత్తాన్ని అణచివేసేది ఎట్లా అనే పద్ధతిలో యుద్ధం చేసుకుంటూ వచ్చారు, ఆక్రమించారు. వింధ్య పర్వతంలో ఆక్రమించారు. అందుకనే దానికి ఆర్యావర్తం అని పేరు వచ్చింది. ఇక్కడ ద్రవిడిస్తాన్ అనే పేరు ఉంది, అక్కడ వింధ్య పర్వతాల అవతల ఆర్యావర్తం అని ఉంది. అయితే బ్రాహ్మణిజం ఎప్పుడైతే ఛాలెంజ్ ఎదుర్కొంటుందో అది రాజీ పడుద్ది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే, దానికి హయ్యెస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఓకే. హయ్యెస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, హయ్యెస్ట్ అకామిడేషన్ ఉంది. ఈ రెండు క్యారెక్టర్స్ బ్రాహ్మణిజానికి గొప్ప ఆయుధాలు. ఋగ్వేదంలో చెప్తాడు, మా నాలుకే మా యొక్క ఏది పెట్టుబడి అంటాడు వాడు. మా నాలుక మా పెట్టుబడి అంటే ఏమిటది? మన ఇప్పుడు పాగలగన చేసేసి, మెంటల్గన చేసేసి మొత్తం నమ్మిస్తున్నారు చూడు, అది దేని ద్వారా చేస్తున్నారు? నాలుగు ద్వారా చేస్తున్నారు, చదువు ద్వారా చేస్తున్నారు. ఇవన్నీ చదువుతారేమో అని చెప్పేసి భయపడి శూద్రులు మొత్తానికి విద్య అవసరం లేదు, స్త్రీలకి శూద్రులకి విద్య అవసరం లేదు అన్నారు. ఇప్పుడు చదువుకుంటే నేను ఇవన్నీ తెలుసుకొని వేదాలు అవి చదివి, పురాణాలు చదివి, ఇవన్నీ వీళ్ళు రాసినటువంటి యథవరాతలన్నీ కూడా నేను బయట పెడుతున్నాను కదా, కాబట్టి చదవద్దు. ఓకే. కానీ ఇప్పుడు ఆపలేడు. దీన్ని ఏం చేస్తున్నాడు? మనుస్మృతి ప్రకారం, వాళ్ళు రాసిన మనుస్మృతి ప్రకారం సుమతి భార్గవుడు అనేటువంటి ఒక మనుస్మృతి ఆర్యుడు రాసినటువంటి మనుస్మృతి ప్రకారం మనం ఎవరు చదవకూడదు. మనం ఎవరు ఇట్లా ప్యాంటు షర్ట్ వేసుకొని ఉండకూడదు. మనం ఎవరు నీట్గా, ఎందుకంటే మీరు తమిళనాడులో వాచ్ పెట్టుకున్నందుకు ఒక పిల్లవాడు, ఐఐటి పిల్లవాడిని ఆ చేయి నరికారు, గుర్తుందా? గుజరాత్లో గుర్రం మీద పెళ్లి చేసుకుని పెళ్లి కూడా గుర్రం మీద చేసుకుని వాళ్ళు కొట్టారు, అవునా? తరువాత ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నాయి కదా. రాజస్థాన్ కొండలో ఉన్న నీళ్లు ముంచుకున్నాడని చెప్పేసి ఒక పిల్లవాడిని చంపారు రాజస్థాన్లో. ఇవన్నీ ఉన్నాయి కదా మన చరిత్ర ముందు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. నిన్నగాక మొన్న ఈశ్వరమ్మ కొల్లాపూర్లో చెంచూర్ స్త్రీ, అదంతా మీరు చూసే ఉంటారు కదా, పేపర్లో వచ్చింది కదా. ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ఫిలాసఫీ ఆధారంగా వస్తుంది? మోస్ట్ క్రిమినల్ అంటే ఒక మిలియన్ న్యూక్లియర్ బాంబుల కన్నా ప్రమాదకరమైంది ఈ ఫిలాసఫీ, బ్రాహ్మణిజం. ఓకే. ఈ బ్రాహ్మణిజం దురదృష్టం ఏంటంటే మన అందరి మైండ్లో ఉంది. మీలో బ్రాహ్మణిజం ఉంది, నాలో బ్రాహ్మణిజం ఉంది, అంతే. అంటే మన మైండ్లో ఇంకిపోయింది అది. ఈ బ్రాహ్మణిజాన్ని ఎట్లా తుడిచేయాలి? రోజు మనం మొహం కడుక్కొని స్నానం చేస్తామే, అదేవిధంగా మైండ్లో నుంచి బ్రాహ్మణిజం కూడా తుడిచిపెట్టాలి. ఫార్మలిన్తో గడిగినా కూడా ఇది పోదు. రోజు మన ప్రయత్నం మనం చేస్తేనే. ఆ ప్రయత్నం ఏ విధంగా ఉండాలి? రాకేష్ ఈజ్ ఈక్వల్ టు మీ,
ఐ ఆమ్ ఈక్వల్ టు రాకేష్, ఐఎమ్ నాట్ లెస్ దెన్ ఎనీబడి, ఐఎమ్ నాట్ మోర్ దెన్ ఎనీబడి అనే కాన్సెప్ట్ ద్వారా, ఒక హ్యుమానిటేరియన్ కాన్సెప్ట్ ద్వారానే బ్రాహ్మణిజాన్ని మనం ధ్వంసం చేయొచ్చు. ఈ దేశానికి పట్టిన అతి ముఖ్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బు బ్రాహ్మణిజం. అది ఒక ఫిలాసఫీ, అది ఒక క్రిమినల్ ఫిలాసఫీ చెప్పాలంటే. ఈ క్రిమినల్ ఫిలాసఫీ మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు. ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్పేసి ఖురాన్ చెప్పుద్ది, సిక్కిజం చెప్పుద్ది, బైబిల్ చెప్పుద్ది, దేవుడి ముందు అందరూ సమానమే ఉండదు. మరి ఎక్కడేం చెప్పింది? ఇండియాలో దేవుడి ముందు అందరూ సమానం కాదు, ఈ జగత్తంతా దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం మా అధీనం. ఎదవల్లారా మాకు మా పాదసేవ చేసుకుంటూ బతకండి. ఇది కదా బ్రాహ్మణిజం. పురుష సూక్తంలో అదే చెప్పాడు, తర్వాత భగవద్గీతలో కూడా అదే చెప్పారు. కొంచెం దానికన్నా మెరుగ్గా చెప్పాడు భగవద్గీతలో, చెప్పించారు కదా. సో బ్రాహ్మణిజం ఎప్పుడైతే ఛాలెంజ్ విసరబడుతుందో, అది ఫిలసాఫికల్గా ఛాలెంజ్ లోకాయతులు చార్వాకులు చేశారు. తర్వాత బుద్ధిజం బ్రహ్మాండంగా దాన్ని కౌంటర్ చేసి ధ్వంసం చేసింది. కానీ బుద్ధిజాన్ని ధ్వంసం చేసింది ఎవరు? మళ్ళా బుద్ధిజంలో దూరినటువంటి మళ్ళా బ్రాహ్మణిజమే. అదేవిధంగా బ్రాహ్మణిజం చేసినటువంటి అదవ పనులు ఏమిటంటే, బుద్ధిజాన్ని నాశనం చేసింది, క్రిస్టియానిటీని నాశనం చేసింది, ఇస్లాంను నాశనం చేసింది, అదేవిధంగా హేతువాదులను నాశనం చేసింది, హేతువాదాన్ని, మార్క్సిజాన్ని నాశనం చేసింది, నక్సలిజాన్ని నాశనం చేసింది. ఓకే. సో మన దేశం మీద దండెత్తి వచ్చినటువంటి గ్రీకులు వెళ్ళిపోయారు, తర్వాత డచ్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయారు, బ్రిటిష్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎవరు మిగిలారు ఇక్కడ? మొట్టమొదట దండెత్తి వచ్చినటువంటి ఆర్యులు మిగిలారు. వాళ్ళు ఈ దేశం మాది అంటున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు ఎన్నటికీ వీళ్ళని క్షమించరు, ఎప్పటికీ వీళ్ళని ఓన్ చేసుకోరు, సొంతం చేసుకోరు. ఓకే సార్, ఇప్పుడు ఈ బ్రాహ్మణులు, బ్రాహ్మణిజం సంబంధించిన విషయం ఒక నిమిషం పక్కన పెడితే, ఈ ప్రపంచంలో అతి ప్రాచీనమైనటువంటి సంస్కృతిలో సింధు నాగరికత, అంటే నాగరికతలో సింధు నాగరికత ఒకటి అని చెప్పేసి మీరు అన్నారు. సింధు నాగరికత ఎక్కడ ప్రారంభమైందని మాట్లాడుకున్నప్పుడు దీన్ని ఇప్పుడు సింధు నాగరికత అయితే పోయి ఇప్పుడు అంతా హిందూ సంస్కృతి, హిందూ అని అంటున్నారు కదా. ఈ సింధు నాగరికతను ధ్వంసం చేసింది ఎవరు? ఎప్పుడు ధ్వంసం కాబట్టి సింధు నాగరికత? సింధు నాగరికతను ధ్వంసం చేసింది క్రీస్తు పూర్వం 18వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు. ఓకే. క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల వరకు ధ్వంసం చేసుకుంటూనే వచ్చారు. హరప్ప మొహంజదారో పట్టణాన్ని నాశనం చేసింది 18 నుంచి 17 ప్రాంతంలో చేశారు. కానీ అసలు కల్చర్ని, సింధు కల్చర్ ఏదైతే ఉందో ఆ సంస్కృతి ఏంటన్నాం చూడండి. ఆ సంస్కృతి ఏమిటి? అది ద్వేషించే సంస్కృతి కాదు. ఓకే. మనుషుల్ని ద్వేషించే సంస్కృతి కాదు, స్త్రీని అణచివేసే సంస్కృతి అంతకన్నా కాదు. అది వ్యవసాయ సంస్కృతి. ఓకే. కాబట్టి వ్యాపార సంస్కృతి కాదు అది. కాబట్టి ఆ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుంది. సింధు కల్చర్లో సింధు సంస్కృతి యొక్క ప్రభావంలో మేమంతా ఉన్నాం. అది మా సంస్కృతి అనుకుంటున్నాం. అది సింధు సంస్కృతి అంటే హిందూ సంస్కృతి. ఇప్పుడున్నటువంటి వీళ్ళు చెప్పేటువంటి హిందూ సంస్కృతికున్న అసలైన సింధు సంస్కృతికి క్వైట్ అపోజిట్ ఉంటుంది. వీళ్ళు సింధుని హిందూ అని పేరు పెట్టుకొని ఇది హిందూ సంస్కృతి అన్నారు. ఇది ఆర్య సంస్కృతి. ఓకే. ఇప్పుడు ఇదే అంశం మన ఆర్య బ్రాహ్మణ సంస్కృతి రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూడా మాట్లాడాడు. హిందూ ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆయన వివరంలోకి పోలేదు కానీ పార్లమెంట్లో ఆయన ఉద్దేశం ఏంటంటే సింధు సంస్కృతి గురించి మాట్లాడాడు ఆయన. ఓకే. రాహుల్ గాంధీ గారు ఐ నో హీ నోస్ ఇండియన్ హిస్టరీ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. మిగతా వాళ్ళ ఈ సోకాల్డ్ హిస్టారియన్స్ కన్నా కూడా బెటర్ హిస్టరీ అనేది తెలుసు. ఈ దేశంలో ఉన్నది ఈ హిందూ సంస్కృతి, సింధు సంస్కృతినే ఆయన హిందూ సంస్కృతిగా మాట్లాడి, హిందూ సంస్కృతి ఉద్దేశం ద్వేషం కాదు,
హిందూ సంస్కృతిలో ద్వేషం లేదు, హింస అనేది లేదు, హింస అనేది లేదు, చంపుడు నరకుడు లేదు. కాబట్టి హిందూ సంస్కృతికి భిన్నంగా మీరంతా యాంటీ హిందూ సంస్కృతిని ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. తలకాయ పట్టుకున్నారు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. అబద్ధాలైనా ప్రచారం చేయండి, మనం గెలవాలి అన్నాడు అమిత్ షా గారు. మీకు చూపిస్తాను. మొన్న ఎలక్షన్స్ అప్పుడు, పోయిన ఎలక్షన్ కాదు, 2019 ఎలక్షన్స్ అప్పుడు. మొన్న సార్ కూడా అదే జరిగింది కదా సార్. అబద్ధాలైనా ప్రచారం చేయండి, అవును, మనం గెలవాలి. మీకు చూపిస్తాను ఇప్పుడే. అయితే మొన్న రాహుల్ గాంధీ గారు అన్న పార్లమెంట్లో చెప్పిన మాట ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైన మాట. ఇంతవరకు ఈయన 76 ఇయర్స్ పార్లమెంటరీ డిబేట్స్లో చరిత్రలో ఇది మాట్లాడిన వాడు కనీసం నెహ్రూ కూడా మాట్లాడలేదు. కానీ ఆయనకు అప్పుడు అవసరం లేదేమో నెహ్రూ గారికి. మహాత్మా గాంధీని చంపినటువంటి గోడ్సేని మహాత్మాని పిలుస్తున్నటువంటి వాళ్ళకి హిందూ సంస్కృతి గురించి ఏం తెలుస్తుంది? అవునా కదా? కాబట్టి నేను అనేది ఏమిటంటే, ఇక్కడ మనం సంస్కృతి గురించి మాట్లాడినప్పుడు మనము ఇదిగో అబద్ధాలైనా సరే ప్రచారం చేయండి. ఎప్పుడిది? అమిత్ షా దిశానిర్దేశం జైపూర్లో, ఓకే, 2019లో. ఇంకొక ఆయన ఈ దేశం యొక్క సంస్కృతి వీళ్ళ యొక్క ఏది మొత్తం చూసి వేరే దేశానికి వెళ్ళిపోవడం బెటర్ అంటున్నాడు సుప్రీంకోర్టు జడ్జి. ఏం పేరు అయినది? డయింగ్ డిక్లరేషన్ లాగా ఇతను ఏమన్నాడు రామ్ జెఠ్మలాని, నేను ఈ దేశ ప్రజలను చీట్ చేశాను, ఎవరితో కలిసి నరేంద్ర మోడీతోటను అమిత్ షాతో కలిసి నేను వీళ్ళని మోసం చేశాను, నన్ను క్షమించండి అని మాట్లాడాడు. ఇక మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏమన్నాడు చూడండి. మౌనంగా రాజ్యాంగాన్ని మారుద్దాం, బహిరంగ ప్రకటన వద్దు అన్నాడు. ఎక్కడ? ఇది వడోదరలో రీసెంట్ ఎన్నికలలో. వీళ్ళ యొక్క ఇదేమిటంటే ఇదంతా పేపర్ కటింగ్సే, నేను వేరేగా చేసింది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చే మాట ఆడితే బీజేపీకి నష్టం. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, బీజేపీ కనుక ఓటేసినట్టయితే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు ఎగిరిపోతాయని చెప్పేశాడు. అది పెద్ద డిఫెన్స్లో పడ్డారు. ఇంతవరకు ఎవరు కూడా వీళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు ఆన్సర్ చేయకపోయేవాళ్ళు. మోడీ ఆన్సర్ చేయకపోయాడు. మణిపూర్ మంటల్లో కూడా ఆన్సర్ చేయలేదు, మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మారుస్తారు, తర్వాత బీజేపీకి ఓటేస్తే అదేవిధంగా రిజర్వేషన్స్ పోతాయి, బీసీ ఎస్సీ ఎస్టీలు దెబ్బతింటారు అని చెప్పాడు. ఒక బ్రహ్మాండమైన తేనెతోటని కలిపాడు ఎవడు? రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు గిలగిల కొట్టుకొని మేము రాజ్యాంగాన్ని మార్చము. కానీ అంతకుముందు అరవింద్ గారు ఏం చెప్పారు? నిజామాబాద్లో మేము వస్తాము, 400 సీట్లు వస్తాయి, మేము ఖచ్చితంగా మార్చేస్తాం, మేము చెయ్యగలం, చూడండి మా పార్లమెంట్ చేస్తుంది అన్నాడు. మార్చితే తప్పేంటి అని కూడా మార్చితే తప్పేమిటి అన్నాడు. అన్నాడా లేదా? అంటే వీళ్ళు రాజ్యాంగం మీద దృష్టి పెట్టారు. రాజ్యాంగం మీద ఎందుకు దృష్టి పెట్టారు? వాళ్ళకి ఏది పరిపాటి లేకుండా కాదు, ఈ రాజ్యాంగాన్ని మార్చేసి మనుస్మృతిని రాజ్యాంగంగా తయారు చేసుకుని ఆల్రెడీ ఉన్నారు. ప్రాచీన రాజ్యాంగం మనుస్మృతి అని రాసుకొని పెట్టుకుని ఉన్నారు. 700 పేజీల రాజ్యాంగం అది. దాన్ని పెట్టుకొని ఈ ఖాతాలన్నీ పడ్డారు, ఈ వాగుడంతా బాగారు. అందుకని ఈయనేమన్నాడు? ఏది మోహన్ భగవత్, మౌనంగా రాజ్యాంగాన్ని మారుద్దాం, బహిరంగంగా ప్రకటన వద్దు. ఎక్కడది? వడోదర అంటే మన గుజరాత్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చే మాట ఆడితే బీజేపీకి నష్టం, అందుకే సైలెంట్గా సాధించాలి, సైలెంట్గా రాజ్యాంగాన్ని మార్చాలి, ఇప్పుడు కాస్త ఓపిక పట్టాలి అన్నాడు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆయన మాట్లాడు, ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 100 ఏళ్ళు అవుతుంది. సెప్టెంబర్ 20, 1925లో మొదలైంది అది. ఈ సంస్థ ఎవరు పెట్టారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మొత్తం బ్రాహ్మణ్స్. ఓకే, మరి వీళ్ళు ఆ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో వీళ్ళు ఎందుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యమా? బేసికల్గా మనం అడుకోవాల్సింది. తర్వాత ఏమన్నాడు? 400 సీట్లు వచ్చిన తర్వాత మనం ఇది మార్చేద్దామన్నాడు.
మా ప్రయత్నం ఏదైతే ఉందో మేము కష్టపడ్డది 16 నెలలు కష్టపడ్డది ఏంటంటే వాళ్ళకి 400 సీట్లు రాకుండా చేశాం. ఓకే. కొంచెం గాలి పీల్చుకోవడం. అవును. అంటే కానీ వాళ్ళు అసలైనటువంటి ఒక ఇటు ఉంది, అసలైన ఎజెండా ఒకటి. అదేమిటంటే దీని విషయం మెజారిటీ వీళ్ళకి తెలియదు. సీక్రెట్ సర్క్యులర్ నంబర్ 411 1990 ఆర్ఎస్ఎస్ సీక్రెట్ సర్క్యులర్ నంబర్ 411. అందులో ఉన్నది ఏమిటి? ఏ సీక్రెట్ అఫెన్సివ్ ప్లాట్ సర్క్యులేటెడ్ బై ఆర్ఎస్ఎస్ ఆఫ్ కాంప్రహెన్సివ్ జీనోసైడ్ ఎగెనిస్ట్ బుద్ధిస్ట్, దళిత్స్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. తర్వాత లెఫ్టిస్టులు కూడా ఇంప్రూవ్ చేశారు. దీంట్లో మొట్టమొదట ఉన్నటువంటి సెంటెన్స్ ఏమిటంటే, ఇది ఆర్ఎస్ఎస్ అనేది దేశభక్తి సంస్థ అంటారు కదా, మేము స్వయం మేమే వారసులు అంటారు కదా, వాళ్ళు ఏం రాశారు చూడండి. ఫస్ట్ పాయింట్, కలెక్ట్ అమ్యునిషన్ ఫర్ ద ఫ్యూచర్ యూజ్ ఎగెనిస్ట్ దళిత్స్. అమ్యునిషన్ అంటే ఏంటి? ఆయుధాలు సమకూర్చుకోండి దళితులకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి. ఫస్ట్. ఇంకా మోస్ట్ డేంజరస్ పాయింట్ ఏమిటంటే డిస్ట్రిబ్యూట్, అదే ఏ పాయింట్? 8వ పాయింట్, డిస్ట్రిబ్యూట్ పాయిజనస్ ఫుడ్ స్టఫ్ టు దళిత్ స్టూడెంట్స్ సో దట్ దే మే బికమ్ ఇంపార్టెంట్ ఫిజికల్లీ. నపుంసకులను చేద్దాము అండ్ మెంటల్లీ ఆల్సో. ఇంకొకటి ఏంటంటే చాలా ఎంతకన్నా ఇంకా ఘోరమైంది, ద అంబేద్కరైట్ దళిత్స్ అండ్ ముస్లిమ్స్ ఆర్ పొటెన్షియల్లీ డేంజరస్ ఫర్ అస్. వీళ్ళు చాలా ప్రమాదకారులు, అంబేద్కరైట్స్ అండ్ ముస్లిమ్స్. ఇక డాక్టర్స్ ఉపయోగించారు. ఈ డాక్టర్స్ ఉపయోగించి వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఇంప్యూట్ డిస్గ్రేస్ఫుల్ మోటివ్స్ ఇన్ దళిత్ ఎంకరేజింగ్ దెమ్ టు బీ ఇండల్జ్డ్ ఇన్ ఆల్కహాలిజం. ఓకే. తాగుడు నేర్పండి, వ్యభిచారం నేర్పండి, పాయిజనస్ ఫుడ్ స్టఫ్ ఇవ్వండి, తర్వాత ప్రాస్టిట్యూషన్, ఇఫ్ నెసెసరీ కంపెల్ దెమ్ టు డూ సో. అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఏం డైరెక్షన్ ఇస్తున్నారు వీళ్ళు? ఆయుధాలు సమకూర్చుకోండి, దళితులని, ముస్లిమ్స్ని, బుద్ధిస్టులని, అంబేద్కర్స్ని చంపేసేయండి, తర్వాత డిస్ట్రాయ్ ఆల్ యాంటీ బ్రాహ్మిన్ లిటరేచర్, చెక్ దేర్ పబ్లిసిటీ వితౌట్ కన్సిడరింగ్ వెదర్ దే ఆర్ రైట్ ఆర్ రాంగ్. ఇట్లా మీకు 34 పాయింట్స్ ఉన్నాయి. నేను మీ టైం ఎక్కువ తెలుసుకోలేదు. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పాయిజనస్ మెడిసిన్స్ని వాళ్ళ డాక్టర్స్ ద్వారా, వాళ్ళ మెడికల్ షాపుల ద్వారా ఈ 4 గ్రూపులకు డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. పాయిజనస్ మెడిసిన్స్ దళితులకు, అంబేద్కరిస్ట్కి, బుద్ధిస్టులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, లెఫ్టిస్టులకి. అంటే వాళ్ళ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. దళిత ఎంప్లాయీస్కి, ఈ గ్రూప్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా వాళ్ళ రికార్డ్స్ అని కూడా, కండక్ట్ రికార్డ్స్ అని ఉంటాయి, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అని ఉంటాయి. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్గా రాసిపడేవారు, వాళ్ళ ప్రమోషన్స్ ఇవ్వద్దు. సో ఇది వీళ్ళ యొక్క వ్యవహారం. కాబట్టి దీన్ని మనం వాళ్ళకి ఎదుర్కోవాలి. తర్వాత ఇందులో లాస్ట్లో ఈ సర్క్యులర్లో ఇవన్నీ కూడా 3 పుస్తకాల్లో వచ్చింది. ఓకే. నేను డైరెక్ట్గా నేను ఎక్కడ నుంచి తీసుకోలేదు, 3 పుస్తకాలు వచ్చింది. 2001లో ఒక పుస్తకంలో వచ్చింది. ఆ పుస్తకాల పేర్లు కూడా చెప్తాను. వాళ్ళు ఏం చెప్పారంటే, దిస్ లెటర్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఇండియన్ హిందీ మ్యాగజైన్స్ ఆల్సో. ఇది చదివిన రీడ్ దిస్ లెటర్ అండ్ ఆఫ్టర్ మెమరైజింగ్, బట్టిన తర్వాత ఇట్స్ కంటెంట్స్ బర్న్ ఇట్ డౌన్. ఈ సర్క్యులర్ కాల్ చేయాలి. ఇక వీళ్ళు ఈ సర్క్యులర్ దేంట్లో వచ్చింది అంటే, 2001లో దళిత్స్ అండ్ పార్టీషన్ అనే పుస్తకంలో బిశ్వాస్ ఓనెల్ రాశాడు. తరువాత శ్యామ్ చంద్ర 2002లో రాశాడు సాఫ్రాన్ ఫ్యాసిజం అనే పుస్తకంలో. అదేవిధంగా డీబ్రామనైజింగ్ హిస్టరీ బై బ్రజరంజన మణి 2005లో రాశాడు. ఈ వచ్చినటువంటి సర్క్యులర్ని, ఈ పుస్తకాలు పబ్లిషర్స్ని కానీ ఎవరిని కూడా ఇంతవరకు వీళ్ళు కోర్టులో పెట్టలేదు, పబ్లిసిటీలో పెట్టలేదు. మాది కాదు ఈ సర్క్యులర్ అనలేదు. నిజానికి వాళ్ళకి తప్పైతే ఇప్పటివరకు చంపేసేవారు.
అయితే వాళ్ళు దీన్ని రభస చేయదలుచుకోలేదు. ఇది సీక్రెట్ సర్కిల్, ఎస్, దీన్ని రభస చేయదు. దాన్ని ముట్టుకుంటే మళ్ళీ ఇంకా డిస్కషన్ జరుగుతుంది, ఇంకా చర్చ జరుగుద్ది అని చెప్పి దాన్ని ముట్టుకోలేదు. అంటే ఇంత క్రిమినల్ ఫిలాసఫీని ఒక సెక్యులర్ మైండ్ ఉన్నటువంటి హిందూ మతానికి ఎట్లా అంటగడతారు? సింధు రిలిజియన్ ఆర్ హిందూ రిలిజియన్ ఈజ్ సెక్యులర్. ఈ బుల్డోజర్ కల్చర్ ఎట్లా వచ్చింది? గౌరీ లంకేష్ ఎందుకు చంపారు ప్రశ్నించినందుకు? దబోల్కర్ని ఎందుకు చంపారు? కల్బుర్గిని ఎందుకు చంపారు? వీళ్ళే కదా చంపింది. ఇంకొక విషయం ఉంది ఇక్కడ, బాంబ్ బ్లాస్ట్ చాలా జరిగినాయి ఈ దేశంలో. హైదరాబాద్లో జరిగినాయి, అన్ని చోట్ల జరిగాయి, మన దేశంలో జరిగాయి, ఇవన్నీ జరిగినాయి. ఈ బాంబ్ బ్లాస్ట్లలో ప్రధాన పాత్ర వీళ్ళది. 99% బాంబ్ బ్లాస్ట్లలో ఈ బాంబులు తేల్చింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఉంది, ఏదో ఒక పుస్తకం ఉంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రాసిన పుస్తకం ఉంది. అక్కడ గుజరాత్లో జరిగినటువంటి గోద్రాలో జరిగినటువంటి ఇది కంపార్ట్మెంట్ తగలబెట్టింది కూడా ముస్లిమ్స్ కాదు, అది తేలేదు. అందుకని వీళ్ళు కాదని చెప్పినందుకే భట్ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని ఇప్పటికే జైల్లో పెట్టారు. అవునా? వాళ్ళ ఆవిడ ఒక లెటర్ రాసింది, భట్టు భార్య, అతను కాశ్మీరీ పండిట్. ఆమె ఏమి రాసిందంటే పోలీసులకు రాసింది, మీ చరిత్ర మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మనవరాళ్ళకి ఏం చెప్తారు? నేను నా మనవరాళ్ళకి, నా పిల్లలకి నేను చెప్తాను నా భర్త హీరో అని, వాస్తవం నిజం మీద నిలబడ్డాడని చెప్పేసి చెప్తాను, మరి మీరేం చెప్తారని అడిగింది ఆమె. ఒక లెటర్ రాసింది. గౌరీ లంకేష్ చంపేశారు, బిల్కిస్ బానోని రేప్ చేశారు. మరి ఇవన్నీ ఏమని? వీళ్ళంతా ఏ టైంలో జరిగింది? మన ప్రధానమంత్రి గారు, గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు, గౌరవనీయులైన మన హోంమంత్రి గారు హయాంలోనే కదా జరిగింది. అవునా? ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో నేను ఇప్పటికీ చెప్తున్నాను, సింధు మతం అనేటువంటి హిందూ మతం సెక్యులర్. సింధు మతం అనే హిందూ మతంలో విద్వేషం లేదు. సింధు మతం అనేటువంటి హిందూ మతంలో ఏది హింస లేదు, ద్వేషం, హింస లేదు, ఇంటాలరెన్స్ లేదు, అసహ్యం లేదు, హత్యలు లేవు. మరి వీళ్ళు ఏ మతాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతున్నారు? ఇది సంస్కృతిలో భాగం. ఇక నేను సామాజిక విషయాలకు వస్తే, సోషల్ రియాలిటీ ఏమిటి ఇండియాలో సోషల్ రియాలిటీ ఏమిటంటే, ఇట్ ఈస్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. ఇప్పుడు మీరు ఇది చెప్పే ముందు ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడున్నటువంటి సింధు నాగరికత ఏదైతే ఉందో ఇక్కడ, ఆ సింధు నాగరికతలో కులం ఉందా? ఎందుకనంటే నేను చాలాసార్లు కులానికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చినప్పుడు సింధు నాగరికతలో కులం లేదు. నేనేమంటున్నా అంటే చాలామంది ఇప్పుడు మీలాంటి వాళ్ళని అడుగుతూనేమో ఇక్కడ కులం ఏర్పాటు చేసిర్రు ఆర్యులు అని చెప్పేసి మీరు చెప్తారు. కానీ ఆ కులాలకు సంబంధించిన విషయంలో ఆర్య సంస్కృతిని ఎవరైతే వెనకేసుకొని మాట్లాడతారో వాళ్ళు ఏమంటారంటే వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మీరు అన్నారు మొదట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే కులం వచ్చిందని 2014లో మేము మిత్రుడు అన్నానని. ఆ రకమైనటువంటి చర్చలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఈ దేశంలో కులాలు ఆర్యులు పుట్టించినవి కాదు, ఇక వృత్తులను బట్టి కులాలు వచ్చినాయి అని చెప్పి చెప్పారు చాలాసార్లు. అంటే ఈ వృత్తులు సింధు నాగరికతలో ఆర్యులు రాకముందు ఉన్నాయా, మరి వాళ్ళు రాకముందే కులాలు ఉన్నాయా, అసలు ఎట్లా దీన్ని అర్థం చేసుకోవడం? వృత్తులు బట్టి కులాలు వచ్చినాయి అనేది పెద్ద బోగస్ థియరీ. అది కమ్యూనిస్టులు చేస్తున్నారు, ఇప్పటికీ హేతువాదులు చేస్తున్నారు, ఇక థర్డ్ క్లాస్ ఇంటెలెక్చువల్స్ కూడా చేస్తున్నారు. ఓకే వృత్తులు బట్టి కులాలు వస్తే ఈ ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లు. 800 కోట్లలో 143 కోట్ల జనాభా అయినటువంటి భారతదేశంలోని కులాలు ఎందుకున్నాయి? మిగతా దేశాలలో వృత్తులు లేవా? అవునా కదా? కాబట్టి వృత్తుల ద్వారా కులాలు వచ్చిందనే మాట బోగస్ అనేది మనకు అర్థమవుతుందా? ఒకటి ఇది మిస్లీడింగ్. కమ్యూనిస్టులు కూడా అదే మాట మాట్లాడతారు చాలాసార్లు, ఇప్పటికీ హేతువాదులు అదే మాట మాట్లాడతారు. మరి మిగతా వాళ్ళ విషయం ఏంటని నేను అడుగుతాను. నేను ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు 1998 నుంచి కాదు, 1978 నుంచి కూడా నేను ఇదే మాట్లాడుతున్నాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా నాది ఆర్గ్యుమెంట్ ఇది.
మరి వృత్తులు బట్టి కులాలు వస్తాయి. మరి అమెరికాలో వృత్తులు లేవా, ఇంగ్లాండ్లో వృత్తులు లేవా, ఫ్రాన్స్లో లేవా, జర్మనీలో లేవా, ఆఫ్రికాలో లేవా? కులాలు అక్కడ లేవు కదా, మరి భారతదేశంలోనే ఉన్నాయి కదా. ఎందుకున్నాయి అంటే వృత్తులు బట్టి కులాలు రావటం అనేది బోగస్ థియరీ. నేను రాశాను, నా థియరీ ఏమిటంటే కులాలు ఏర్పాటుకి బల ప్రయోగమే ప్రధాన కారణమని రాశాను. బల ప్రయోగమే ప్రధాన కారణం. ఆర్యులు దండయాత్ర చేస్తున్నప్పుడు, గెలుచుకుంటూ వస్తున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు పని బాట లేనటువంటి యుద్ధాలు చేసేవాళ్ళు. వాళ్ళు ప్రొడక్షన్లో ఎక్కడా లేరు. ఎప్పటికీ ప్రొడక్షన్లో ఎవరున్నారు? ఉత్పత్తిలో ఎక్కడున్నారు వీళ్ళు? బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఉన్నారా ప్రొడక్షన్? వీళ్ళకి ఒక్క వ్యవసాయం చేయడం వచ్చా వీళ్ళకి? అసలు చరిత్రలో వైశ్యులు చేశారు, కానీ బ్రాహ్మణ క్షత్రియుడికి వ్యవసాయం చేయడం వచ్చా? పంట ఎట్లా వస్తుందో తెలుసా? భుజించడం తప్ప, స్వాహా చేయడం తప్ప ఇంక వేరే తెలియదు వీళ్ళకి. కాబట్టి నేనేమంటే కులాలు ఏర్పడడానికి ప్రధాన కారణం యుద్ధం. ఓకే, ఆర్య అనార్య యుద్ధాలే. ఈ దేశం మూలవాసుల మీద విదేశీ ఆర్యులు చేసిన దండయాత్ర వల్లనే కులం. ఇది ఓడిపోయిన వాళ్ళని వాళ్ళు, నేను ఆ వ్యాసంలో కూడా రాశాను కొత్తగా కాదు, ఆ వ్యాసంలో రాసింది ఏమిటంటే ఓడిపోయిన వాళ్ళని రకరకాలుగా చూస్తారు. ఏ విధంగా? అసలు లొంగని వాళ్ళని, చావటానికి కూడా సిద్ధమైన వాళ్ళని ఆ బయట చెట్లకు కట్టేసి తిండి నీళ్లు కూడా ఇవ్వకుండా మలమల మాడేటట్టు, అయినా కూడా వాళ్ళు సరెండర్ కాలేదు. ఆ సరెండర్ కాని జాతులే అంటరాని కులాలు. ఓకే, వాళ్ళు అందుకని ఊరు బయట ఉంచారు. యుద్ధం చేసి ఇక ఓడిపోతున్నాం అనేటువంటి తెలిసిన తర్వాత భయంతో సరెండర్ అయిన వాళ్ళు శూద్రులు. ఓకే, సరెండర్ చచ్చిన కూడా మేము సరెండర్ కామన్న వాళ్ళు ఆది శూద్రుడు. చాలామంది అతి శూద్రులే వాడుతుంటారు. ఐ డోంట్ యూజ్ దట్ వర్డ్. ఆది శూద్రుడు. ఓకే, తర్వాత ఈ శూద్రుడు ఉన్నారు. ఈ శూద్రుల్లో కొంతమంది బ్రోకర్స్ తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కనుక రాజకీయాలు చూసినట్టయితే కొన్ని రిజర్వేషన్స్ పెట్టారు కదా, ఏది ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, వీళ్ళంతా బ్రోకర్సే నా ఉద్దేశంలో. ఈ కులాలకు ద్రోహం చేసిన వాళ్ళే. కారంచేడులో మాదిగలే కమ్మల నరికినప్పుడు ఎన్టీ రామారావు ఎవరు పంపించాడు? మాదిగల్ని జో కొట్టడానికి మాదిగ రాజయ్యను పంపించాడు. చుండూరులో రెడ్లు మాలలను నరికినప్పుడు 91లో నరికినప్పుడు నెదురువల్లి జనార్దన్ రెడ్డి ఎవరిని పంపించాడు? రెడ్లు నరికారు. రెడ్లు నరికినప్పుడు నెదురువల్లి జనార్దన్ రెడ్డి ఎవరిని పంపించాడు? వీళ్ళని జోకొట్టడానికి, దళితులను జోకొట్టడానికి, మాలలను జోకొట్టడానికి గుడిసెల వెంకటస్వామిని పంపించారు. అవునా? మరి లక్ష్మీపేటలో దళితుల్ని తూర్పు కాపులు నరికినప్పుడు ఏ బ్రోకర్ పోయాడు? నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు. ఈరోజు జూలై 7. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది ఈ రాష్ట్రంలో. జూలై 7వ తారీఖున నేను రేపు జూలై. కాబట్టి బ్రోకర్స్ అంతా కూడా దళితుల్ని జోకొట్టడానికి అక్కడ పోయారు. ఇది లక్ష్మీపేటలో. పాతపల్లి, మహబూబ్ నగర్లో మాదిగల్ని ధ్వంసం చేసినప్పుడు మాది ఎవరు వాళ్ళ మీద వాళ్ళని ధ్వంసం చేశారో ఆ శవాలు తీసుకొచ్చేసి ఎక్కడ పెట్టేశారు? మనందరికీ తెలిసిన చరిత్ర ఇది. కాబట్టి ఆర్యులలో యుద్ధంలో ఓడిపోయినటువంటి వాళ్ళను కొంతమందిని పికప్ చేశారు. నేను చాలా ఓపెన్గా చెప్తాను. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మెజారిటీ బ్రాహ్మణ్స్, సౌత్ ఇండియా మెజారిటీ వైశ్యులు, వాళ్ళు ఒరిజినల్ ఆరియన్స్ కాదు. ఓకే, వాళ్ళకి ఈ ప్రజలు ఆదిమ సమాజం నుంచి వస్తున్నటువంటి ఒక కల్చర్ ఒకటి ఉంది. ఏది? వాళ్ళు భయపడ్డప్పుడు ఏదో ఒక శక్తిని తలుచుకుంటారు. ఆ శక్తి ఉన్నదని చెప్పేటువంటి ఒకడు భూత వైద్యుడు ఎవడో ఉంటాడు. ఇప్పటికీ ఉన్నారు కదా భూత వైద్యులు. ఈ భూత వైద్యుల్ని సానబట్టి సంస్కృతం నేర్పి జంజాలేసి బ్రాహ్మణులుగా డిక్లేర్ చేశారు. సౌత్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణ్స్ ఒరిజినల్ బ్రాహ్మణ్స్ కాదు, ఒక నంబూద్రిపాదులు తప్ప. ఎవరు? నంబూద్రిపాదులు. ఓకే, వాళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చి కేరళలో సెటిల్ చేశారు. అది నేనంటలేదు, ఆయన గోల్వాల్కరే అన్నాడు. మేము కొంతమంది నంబూద్రిపాదుల్ని కేరళలో ఇంప్లాంట్ చేశాము బ్రాహ్మణిజాన్ని స్ప్రెడ్ చేయడానికి. ఓకే,
సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ శూద్రుల్లో ఉన్నటువంటి కొంతమందిని బ్రోకర్స్గా తయారు చేసుకొని మిగతా వాళ్ళని అణిచివేయటానికి, వాళ్ళని జోకొట్టడానికి, వాళ్ళతోటి ఆర్యులతోటి యుద్ధం చేయకుండా ఉండటానికి వీళ్ళని జోకొట్ట తయారు చేశారు. వాళ్ళే ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులు. ఆది శూద్రులు చెప్పాను అంటారనమాట. శూద్రుల్లో ఉన్నటువంటి ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో, శూద్రుల్లో ఉన్నటువంటి కొంతమంది ఈ భూత వైద్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బ్రాహ్మణ్స్గా తయారు చేశారు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఛత్తీస్గఢ్లో మాసికర్మ అనేటువంటి ఒక కోయవాడు ఉన్నాడు. ఓకే. మాసికర్మకు జంజం వేసి, ఇది ఇప్పుడు రీసెంట్ చరిత్ర, మాసికర్మకు జంజం వేసి అతని పేరు మాసికర్మ కాదు, మహేంద్ర కుమార్ అని పేరు పెట్టారు. మహేంద్ర కర్మ, మాసికర్మ తీసేసి మహేంద్ర కర్మ అని పేరు పెట్టారు. అతను జంజం వేశాడు. ఖమ్మంలో ఒక దళితుడికి నేను జంజం చూశాను. ఖమ్మంలో నేను అడిగాను నా పేషెంట్కి వచ్చినప్పుడు, నీకు జంజం వేసే సంగతి నువ్వు ఎస్సీవి కదా అన్నా. అంటే ఇది ఉండాలి డాక్టర్ గారు అన్నాడు. ఓకే. మా కాలేజీలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, బ్రాహ్మణ ప్రొఫెసర్, మంచి సర్జన్. అతను ఎగ్జామ్స్కి పోయినప్పుడు, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి పోయినప్పుడు అతను ఇక్కడ చేతితోటి నలిపేవాడు స్టూడెంట్స్ అందరినీ ఇట్లా తీసుకునేవాడు. ఇక్కడ తాడుంటేనేమో ఏం తాడు, జంజం. ఆ తాడుంటేనేమో పాస్ చేసేవాడు, తాడు లేనివాడిని ఫెయిల్ చేసేవాడు. ఇది మనం స్వయంగా మేము అనుభవించింది. ఓకే. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆ డాక్టర్ పేరు చెప్పను కానీ చచ్చిపోయాడు, కానీ ఇది విషయం. ఓకే. కాబట్టి వైశ్యులు ఎవరు ఈ సౌత్ ఇండియాలో? నేను చాలాసార్లు మా వైశ్య మిత్రులతో చెప్పాను, అరే మీరు అసలైన ఆర్యవైశ్యులు కాదు, ఆర్యవైశ్యుని పెట్టుకోకండి, మీరు వైశ్యులను పెట్టుకోండి. వైశ్యులు ఎవరు? నెత్తి మీద బుట్ట పెట్టుకొని సామాన్లు అమ్ముతారు చూడండి, ఎప్పటికీ తిరుగుతున్నారే. అందులో ఉన్న వాళ్ళు కొంతమంది తెలివిమంతులు తీసుకొని వాళ్ళకు కూడా జంజం వేశారు. అందుకని సౌత్ ఇండియన్ వైశ్యస్ అంతా కూడా నల్లగా ఉంటారు. వీళ్ళు ఒరిజినల్ ఆఫ్రికన్స్ వీళ్ళు. ఓకే. ద్రవిడియన్స్. ఓకే. సో కులం ఏర్పడటానికి ప్రధాన కారణము బలప్రయోగం, యుద్ధం, వృత్తిలు కాదు. ఈ సిద్ధాంతం తప్పు. ఈ కమ్యూనిస్టులు చెప్పేది తప్పు, ఈ హేతువాదులు చెప్పేది తప్పు, జనరల్ పబ్లిక్లో లెక్చరర్స్ చెప్పాను. నేను ఒకసారి ఖమ్మంలో ఇది నడుస్తుంది, ఒక మీటింగ్ నడుస్తుంది, కులాల ఏర్పాటు ఎట్లా అని చెప్పేసి నేను క్లాస్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు అందులో ఒక 5 పిల్లల్ని తీసుకొచ్చాను, 5వ తరగతి పిల్లల్ని. ఇదిగో మీరు ఇక్కడ ఒక పెన్ను ఉంటుంది, పుస్తకం ఉంటుంది, ఒక తుపాకీ ఉంటుంది, ఇది మన ఈ తుపాకీ బొమ్మ తుపాకీ, తర్వాత అక్కడ ఇది బకెట్ ఉంటుంది, ఇది ఉంటుంది, గూటం ఉంటుంది, చెప్పులు కొట్టేది. వీటిని మీరు మీ జీవితంలో నెక్స్ట్ మీ జీవితం అంతా కూడా వీటితోనే గడపాలి, మీకు ఏది ఇష్టమో తీసుకుంటా అన్నాం. ఆ పిల్లలు 5వ తరగతి పిల్లలు పోటీ పడి పుస్తకం, పెన్ను కొరకు, తుపాకీ కొరకు పోటీ పడ్డారు, కానీ మిగతా బకెట్లు, చీపురు కొరకు కానీ గూటం కొరకు కూడా పోటీ పడలేదు. మరి 5వ తరగతి చదువుతున్న పిల్లలకే అంత జ్ఞానం ఉంటే, పూర్వకాలంలో సమాజ శ్రేయస్సు కొరకు అందరూ కూర్చొని నేను మంత్రాలు చదువుతాను, వీడు మిమ్మల్ని తుపాకీ పట్టుకొని రక్షిస్తాడు, అతనేమో వ్యాపారం చేస్తాడు, వీడేమో బకెట్ పట్టుకొని పెంట ఎత్తేస్తాడు, మనం అందరం సమానం అని చెప్పారని చెప్పేసి నాకు ఆర్ఎస్ శర్మ పుస్తకంలో శూద్రులు ఎవరనే పుస్తకంలో నాకు కనపడ్డది. ఇది వాస్తవమా? ఇది తప్పుడు వ్యవహారం కాదా? తప్పుడు రాతలు కాదా? ఎవరిని కన్విన్స్? ఆర్ఎస్ శర్మ అంటే చాలా గొప్ప హిస్టారియన్, లెఫ్టిస్ట్ హిస్టారియన్. మరి ఆయన కలం నుంచే ఈ మాటలు వాడితే శూద్రులు ఎవరనే పుస్తకంలో 1956లో వచ్చింది. అందులో ఈ మాట వస్తే మరి దాన్ని నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? అందుకని నేను చేసిన థియరీ ఏమిటంటే, కులాలు ఏర్పడడానికి, నేను ఇంతవరకు ఏ లెక్చరర్స్ని అడిగినా ఎవరు చెప్పినా కూడా కులాలు ఏర్పడడానికి మీరు చెప్పిన విషయం చెప్పారు, వృత్తుల ద్వారా కులాలు ఏర్పడ్డాయి. నా వెంటనే ప్రశ్న ఏమిటంటే, మరి మిగతా దేశాల్లో కులాలు ఎందుకు లేవు? అణిచివేస్తూ ఇప్పటికీ యుద్ధం జరుగుతుంది కులాల మీద. కులాలని అదేవిధంగా నిలబెట్టడానికి యుద్ధం జరుగుతుంది. దీనికి పుల్లబెట్టేవాడు ఎవడు? పాతపల్లిలో పుల్లబెట్టింది ఎవరు? మహబూబ్నగర్లో ఆ సీతారాముల బిల్డింగ్లు పూజ చేసేవాడే కదా, పూజారిగా చేసింది. నా ఫండమెంటల్ ప్రశ్న ఏమిటంటే, భగవంతుడికి భక్తుడికి మధ్య దళారీ ఎందుకు అన్న ప్రశ్న.
దేవుడు ఉన్నాడు, నా మనసులో పెట్టుకుంటాను, దేవుడే దండం పెట్టుకుంటాము, గుడికి పోతావా, బజార్కి వస్తావా, లేకపోతే నీ మనసులో పెట్టుకుంటావా, ఇంట్లో పెట్టుకుంటావా, నీ ఇష్టం. మరి ఈ దళారి ఎందుకు మధ్యలో వీడెందుకు తగాదా పెడుతున్నాడు? ఈ దళారీ సిస్టమ్ పోతేనే సమాజంలో సెక్యులరిజం ఉంటుంది. కానీ మీరు అంటున్న దళారీ వ్యవస్థకు సంబంధించిన విషయంలో ఏదైతే ఉందో వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు ఆ మతం కానీ ఏంది ఆ భక్తి కానీ ఇవన్నీ బతికి ఉన్నాయి. అవి వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు మనుషులు విలువలతో బతుకుతున్నారు. ఒకవేళ ఇవన్నీ ఏం లేకుండా పోతే మొత్తం హత్యలు అవి ఇవి మానభంగాలు అన్నీ పెరుగుతాయి అని మాట్లాడతారు కదా. యాక్చువల్గా ఈ మతాల వల్లనే ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ మతాల వల్లనే, ఈ మతాలు ప్రజలకు వదిలేస్తే ఈ దళారుల వల్లనే ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రజలకు మతాన్ని వదిలేస్తే, దేవుడిని వదిలేస్తే ఆ ప్రజలు దేవుడు తేల్చుకుంటారు. నువ్వు సంస్కృతంలో చదివితేనే, మంత్రాలు చదివితేనే దేవుడు వింటాడా? దేవుడికి సంస్కృతం ఒకటే వచ్చా భాష నువ్వు నమ్మినట్లయితే? కాదు కదా. కాబట్టి స్పిరిచువల్ డెమోక్రసీ ఉండాలి. ఓకే, స్పిరిచువల్ డెమోక్రసీ అంటే ఏమిటి? నువ్వు నమ్మిన వాడిని నువ్వు పూజించుకో. నువ్వు దేవుణ్ణి పూజిస్తావా, దయ్యాన్ని పూజిస్తావా, లేకపోతే ఇంకొక ఏది మన సినిమా యాక్టర్స్ని పూజిస్తావా, నీ ఇష్టం అది. కానీ ఎవరిని పూజించాలి, ఎట్లా పూజించాలని చెప్పేటువంటి దళారి ఉన్నాడు చూడండి, వీడు దేశద్రోహి. అది ఏ మతమని తీసుకోండి. ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి యుద్ధం జరుగుతుంది. ఎవరు పెట్టారు అతగాదని? ఇక్కడ మణిపూర్లో కుకీస్కున్న మెయితీస్కి తగాద ఉన్నది. అది ఎవరు పెట్టారు అతగాదని? అసలు మతాలు ప్రజలకు వదిలేస్తే, మనుషులకు వదిలేస్తే మత ఘర్షణలు ఉండవు. దళారులే ఈ మత ఘర్షణలు లేపుతున్నారు ఏదో రూపంలో. అంటే ఓన్లీ హిందూ మతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులేనా, ఈ పాస్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా దళారులే? నేను అందరిని అంటాను ఈ దళారులే. నేను ఒక మాట అన్నా కదా, మీకు స్పష్టత ఉంది కదా. భగవంతుడికి భక్తుడికి మధ్యన దళారీ ఎందుకు? అదే మీరు అంటున్నటువంటి విషయంలో క్లారిటీ కావాలంటున్నాను నేను. క్లారిటీ మీరు దాన్ని క్లారిటీ మీరు ఇచ్చుకోండి. నేనేమంటున్నానంటే భగవంతుడు ఉన్నాడు, యేసుక్రీస్తు భగవంతుడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు యాక్చువల్గా ఆయనే చెప్పాడు, ఐ డిడ్ నాట్ కమ్ టు యూ టు బ్రింగ్ పీస్ ఆన్ ఎర్త్, ఓకే, ఐ కేమ్ విత్ ద స్వర్డ్ అన్నాడు జీసస్ క్రైస్ట్. అర్థమైందా? తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కల్చర్లో ఒక దారి తీసుకురావడానికి మహమ్మద్ ప్రాఫెట్ ఒక సిస్టమ్ని పెట్టాడు. సిక్కులలో గురు గోవింద్ సింగ్ అప్పుడున్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా ఈ బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా సిక్కు మతాన్ని తీసుకొచ్చాడు. అవును, హిందూ మతం అనేది అది కబ్జా చేయబడ్డది. ఎవరు? బ్రాహ్మణ మతం హిందూ మతాన్ని కబ్జా చేసింది. బ్రాహ్మణ మతం ఎప్పుడైతే ఛాలెంజ్ విసరబడ్డదో, క్రీస్తు పూర్వం రామాయణం అప్పుడు, తర్వాత మహాభారతం అప్పుడు, నేనేమంటానంటే కౌరవులంతా కూడా ఈ శూద్రుడు, కౌరవులు శూద్రుడు, పాండవులు ఆర్య బ్రాహ్మణ్స్. నా థియరీ అది, మీ అందరికి ఆశ్చర్యం వేస్తుందేమో. అదేవిధంగా దీంట్లో మహాభారతం రామాయణంలో వీళ్ళంతా కూడా ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్, మూలవాసులు వీళ్ళు. ఎవరు? రావణుడు, హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు, వీళ్ళంతా కూడా వీళ్ళు ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్. ఇప్పుడు ఈ టైంలో అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ మతాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ మతంతో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఎట్లయితే బ్రోకర్స్గా ఉన్నారో అట్లనే ఆ టైంలో కూడా బ్రోకర్స్ని తయారు చేశారు. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు వాట్ ఈస్ అవర్ ప్రోగ్రామ్. దేశాన్ని రక్షించుకోవాలి. దేశాన్ని రక్షించుకోవాలంటే రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం ద్వారానే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సెక్యులరిజం అంటే మత సామరస్యం, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, తర్వాత జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, ఇవన్నీ వస్తాయి. మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా దేశంలో
భారత రాజ్యాంగానికి ముప్పు ఉందని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే ప్రజలకి ఇప్పుడున్నటువంటి మతోన్మాదులు ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ ఏమైతే వేషాలు వేస్తున్నాయో, అనేక రంగుల వేషాలు వేస్తున్నాయో, మోసవేళగా మారుతున్నాను. నేను బయలాజికల్ ప్రోడక్ట్ని కాదు, నన్ను దేవుడు గొప్పగా వచ్చినని చెప్పినట్టు మహానుభావుడు ఇప్పుడు వెళ్తున్నాడు. మరి దేవుడు గొప్పగా వచ్చినప్పుడు మిగతా విషయాలు పట్టించుకోడు కదా. మానవ మాత్రులు రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టించుకోరు కదా. ఈ డేంజర్ ఉందా లేదా దానిలోనే. కాబట్టి మా ప్రయత్నం అంతా కూడా దేశ రక్షణ. ఈ భూమి నాది, నేను ఒరిజినల్ ఇన్హాబిటెంట్ని. మా తాత ముత్తాతల నుంచి కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ ఆర్య దండయాత్రలకు వ్యతిరేకంగా, ఈ విదేశీ ఆర్యులకు వ్యతిరేకంగా. ఈ దేశం ఇప్పటికీ మా డెఫినేషన్ ఏమిటంటే ఇట్ ఈస్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. ఇది కులాధీన వర్గ సమాజం. కులాన్ని అడ్రస్ చేయకుండా ఈ దేశాన్ని బాగు చేయడం సాధ్యం కాదు. కులాన్ని అడ్రస్ చేయటం అంటే కుల నిర్మూలన సాధ్యం కాకపోవచ్చు, కులతత్వాన్ని తగ్గించవచ్చు. వివిధ కులాలలో పనిచేస్తూ కులతత్వాన్ని తగ్గించవచ్చు. తగ్గిస్తే ఫెడరలిజంకి వెళ్ళిపోతారు. క్యాస్ట్ ఫెడరేషన్ కావాలి. ఇప్పుడున్న దుర్మార్గాల్ని, విదేశీ ఆర్యుల యొక్క దుర్మార్గాల నుంచి బయటపడాలి అంటే శ్రామిక కులాలు అందరూ కూడా ఒక ఫెడరేషన్లోకి రావాలి. కానీ ఫెడరేషన్లోకి వచ్చే పరిస్థితి ఉందా? వీళ్ళు బ్రాహ్మణిజాన్ని వాళ్ళ మైండ్లో నుంచి తీసేస్తేనే ఈ ఫెడరేషన్ సాధ్యమవుతుంది. కాబట్టి మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. సార్, చిన్న ఒక అంశం. మొన్నటి వరకు అంటే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల ముందు వరకు చాలామంది ఒక అంశాన్ని, అంటే మీలాంటి మేధావులు కూడా ఏమన్నారంటే 2024 నాటికి ఆర్ఎస్ఎస్ ఏర్పడి 99 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఈ 1 ఇయర్ ఏదైతే ఉందో ఈ 1 ఇయర్లో రాజ్యాంగాన్ని మార్చే ప్రణాళిక చేస్తారు. మళ్ళీ మనధర్మశాస్త్రాన్ని ఆనాడు అంటే 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇది ఏర్పాటు చేసేటప్పుడే 100 ఏళ్లలోపు మనం రాజ్యాంగాన్ని మార్చాలనే, అంటే ఇక్కడ మళ్ళీ మనధర్మశాస్త్రం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారని అన్నారు. ఎందుకు ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత నుండి ఈ అంశం తెర మీదకి రావట్లేదు? అంటే ఇక మళ్ళీ లోక్సభలో తక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి రాజ్యాంగం మార్చరు అనే నమ్మకం వచ్చిందా? లేదు. ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఎప్పటికీ ఉన్నది ఈ దేశంలో. ఓకే. ఈ దేశంలో అంటే నేను చూస్తున్నాను కదా సార్, ఇప్పుడు మళ్ళీ 3వసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశం తగ్గిపోయింది చర్చలో. యాక్చువల్గా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడింది చర్చలో భాగమే కదా. నేను జనంలో ఏమనుకుంటున్నారంటే ఇదంతా కూడా పీపుల్ మెమరీ చాలా తక్కువ ఉంటుంది. పీపుల్ మెమరీ అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఈ దేశంలో 80 కోట్ల మందికి నేను బియ్యం పంచుతున్నానని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పాడు కదా. మరి 80 కోట్ల మంది రాజ్యాంగం గురించి పట్టించుకుంటారా, వాళ్ళ తిండి గురించి పట్టించుకుంటారా? తిండి గురించి పట్టించుకుంటారు. అయితే మేధావర్గం కూడా నిద్రపోతుంది. మేధావర్గం నిద్రపోతుంది. మీకు ఒకటే సింపుల్ విషయం చెప్తాను. పార్లమెంటులో 3 చట్టాలను మార్చారు, క్రిమినల్ లాస్ని మార్చారు. ఏది ఐపీసీని మార్చేసి బిఎన్ఎస్ అని పెట్టారు. ఎవరైనా వాటి గురించి చర్చ నడుస్తుందా? లేదు. ఎందుకు నడవట్లేదు అంటే మెజారిటీ ప్రజల యొక్క సమస్యలు ఈ మేధావులకు పట్టదు. నంబర్ 1. నంబర్ 2, అసలు ఆ చట్టాలు ఏమిటో కూడా నాకు అర్థం కావట్లేదు. 420ని మార్చి 380 ఏదో పెట్టారు. ఏమోది నంబర్ మారితే ఏమైంది? ఇప్పుడు 14 రోజుల రిమాండ్ నుంచి 90 రోజుల రిమాండ్ ఉంచవచ్చు అని పెట్టారు. ఇది యాక్చువల్గా వాడు తప్పు చేశాడో లేదో కూడా తెలియదు. నువ్వు డౌట్తో తీసుకొచ్చావు పోలీస్ స్టేషన్కి. నీ పోలీస్ స్టేషన్ 90 రోజులు ఎట్లా పెడతావు? వాడు 90 రోజులు లైఫ్ ఏం కావాలి వాడికి? ఇది ఏం చూపిస్తుంది? ఇది ఇండైరెక్ట్ వే ఆఫ్ మనుస్మృతి ఇంప్లిమెంటేషన్. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పరు. ఇప్పుడు రాజ్యాంగాన్ని మారిస్తే ఏమవుద్దని వచ్చినప్పుడు మోహన్ భగవత్ మాటల్లోనే మనకు తెలియంది. అర్థమైంది. రాజ్యాంగాన్ని అట్లానే పెడతారు, దాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఫ్రిడ్జ్లో పెడతారు, మనుస్మృతిని అమలు చేస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ 1968లో కేల్వన్ మణి దగ్గర మెడ్రాస్లో దళితులు 42 మంది దళితుల్ని చంపేశారు. ఏది ఇంట్లో పెట్టేసి తగలబెట్టారు. అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏం జడ్జిమెంట్ ఇచ్చాడు? నా దగ్గర బుక్ ఉన్నది. కేల్వన్ మణి ఇన్సిడెంట్ నుంచి కారంచేడు వరకు ఏం జడ్జిమెంట్ ఇచ్చాడు?
ఇది వాస్తవంగా జరిగింది, పలానా నాయుడు గారు వీళ్ళని చంపేశాడని చెప్పాడు. మెడ్రాస్ హైకోర్టుకి వచ్చిన తర్వాత మెడ్రాస్ హైకోర్టులో ఉన్న జడ్జి ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడాడంటే ఆస్తిపరులు ఈ మర్డర్స్ చేయరు కాబట్టి ఇతను రెస్పాన్సిబుల్ కాదని చెప్పేసి రిలీజ్ చేసి పడేశాడు. తర్వాత బీహార్లో 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అది బాతే అని వస్తుంది, అది ఆ గ్రామం పేరింటది. 56 మంది దళితులను చంపేశారు. అది రణవీర్ సేన చేసింది. దళితులు చంపితే అక్కడ వచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ ఒక రిపోర్ట్ ఇస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు. పాట్నా హైకోర్టు గారు రిలీజ్ అవుతారు. చుండూరులో ఏం జరిగింది? చుండూరులో మాలను నరికేసినట్టు వాస్తవం ఉన్నది. అది వాళ్ళు శిక్ష పడ్డది. కానీ ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టుకు వచ్చేవరకు రెడ్డి కులానికి చెందినటువంటి రెడ్డి జడ్జి పేరు మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు ఏదో కమిషనర్గా వెలగబెడుతున్నట్టున్నాడు. అయితే ఆయన ఏం జడ్జిమెంట్ ఇచ్చారు? మర్డర్ జరిగిన మాట వాస్తవమే, కానీ ఎవరు చేశారనేది తేలట్లేదు. అది ఎవరి బాధ్యత తేల్చడం? అది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రశ్న. అందరూ నిర్దోషులు అయితే చుండూరు మాలని చంపింది ఎవరు అనేది అది ఉండదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా, ఈ నలుగురు తోడు దొంగలే అంట. నేను నా పుస్తకంలో రాశాను, లెజిస్లేచర్ చేసేటువంటి యదవ పనులకు సపోర్ట్ చేసేది ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ కలిసి చేసే యదవ పనులన్నింటినీ కరెక్టే శంఖమును పోసి తీర్థం తీసేది జ్యుడిషియరీ, ఈ ముగ్గురు చేసే యదవ పనులు సపోర్ట్ చేసేది మీడియా. మీరు కాకపోవచ్చు, వాస్తవమా కాదా? ఈ దేశ చరిత్ర మొత్తం చూడండి. చుండూరు కారం చెడు అదే జరిగింది, అదే జరిగింది. డీజీపీ గారు కమ్మగారు కైర్లాంజీలో ఏం జరిగింది? తల్లిని రేప్ చేయమని చెప్పి చెల్లిని రేప్ చేయమని చెప్పేసేసి బ్రదర్ని ఫోర్స్ చేస్తారు, కొడుకుని ఫోర్స్ చేస్తారు. ఏం జరిగింది జడ్జిమెంట్? ఇవాళ కదా నేను ఒక జడ్జితో మాట్లాడాను, సీనియర్ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జితో మాట్లాడాను. మాకు అర్థం కావట్లేదు, మీరు చదివిన లా పుస్తకం ఒకటే కదా, ఆ లా పుస్తకంలో మ్యాజిస్ట్రేటు అదే దాని బేస్ మీద ఇవ్వాలి కదా, మరి మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి తీర్పుకు నువ్వు హైకోర్టుకు వచ్చిన తర్వాత తీర్పుకు తేడా ఎందుకు వస్తుంది అని అడిగాను. ఆ సుప్రీంకోర్టు జడ్జి ఏమన్నాడంటే, ఎవరు ఆయన చనిపోయాడు, కేరళ ఆయన కృష్ణయ్యర్. ఓకే, ఆయన ఏమన్నాడంటే, అక్కడ గనక జడ్జిమెంటు దెబ్బతిన్న వాడికి వ్యతిరేకంగా వస్తే జనం దంతారు జడ్జిని, వాళ్ళు అదే కేసు హైకోర్టుకు వచ్చింది, హైకోర్టుకు వచ్చి మమ్మల్ని దనలేరు కదా, మేము అందుకే ఈ జడ్జిమెంట్స్ ఇస్తాం. సో వెరీ సింపుల్. హైకోర్టు కూడా ఏం చేసినా కూడా కేసులు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకోవాలి, దిగపోదు, వాళ్ళు సుప్రీంకోర్టు వరకు పోలేరు కదా. ఇది వాస్తవం. కాబట్టి ఈ 4 అంగాలు ఏవైతే డెమోక్రసీకి నిలబడ్డటువంటి ఈ 4 అంగాలు అంటే చూడండి, 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు కదా, 4 పిల్లర్స్ దేశంలో కుప్పకూలిపోతున్నాయి. మొన్న నీట్ ఎగ్జామ్స్, ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నా, నీట్ ఎగ్జామ్స్లో సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. యూపీఎస్సీలో నార్త్ ఇండియన్సే సెలెక్ట్ అవుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్లుగా. ఆ ఆఫీసర్ మొత్తాన్ని తీసుకొచ్చేసి సౌత్ ఇండియాలో పడేస్తున్నారు. ఎందుకు పడేస్తున్నారు? యూపీఎస్సీలో ఆ సెలక్షన్ ఏమిటి అసలు? బీహార్లో ఎడ్యుకేషను చాలా లో లెవెల్లో ఉంటుంది. ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, తమిళనాడులో ఉన్నటువంటి, కేరళలో ఉన్నటువంటి, కర్ణాటకలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ చూస్తే, ఐక్యూ చూస్తే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఐక్యూ ఫార్ బెటర్ దాన్ నార్త్ ఇండియన్స్. మరి ఎక్కువగా ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు నార్త్ ఇండియన్స్ ఎట్లా సెలెక్ట్ అవుతున్నారు? బీహార్ వాళ్ళు వాట్ ఇస్ ద రీజన్? అంటే అక్కడ కూడా సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తున్నారా లేదా? యూపీఎస్లో అన్యాయం చేస్తున్నారు, నీట్లో అన్యాయం చేశారు సౌత్ ఇండియాలో. రేపు పొలిటికల్గా 2026లో జరగబోయే డీలిమిటేషన్లో కూడా సౌత్ ఇండియా
సెకండ్ క్లాస్ సిటిజన్సే అవుతారు. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. వాట్ ఐ ఫీల్ ఈజ్ సౌత్ ఇండియాకి సరైనటువంటి రిప్రజెంటేషన్ లేకపోతే రేపు దేశం మళ్ళొక్కసారి విడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే జిఎస్టీ ఉందనుకోండి, జిఎస్టీ తెలంగాణ 100 రూపాయలు పే చేస్తే జిఎస్ కింద సెంటర్కి, తెలంగాణకి వచ్చే డబ్బు ఎంత? 33 రూపీస్. అదే బీహారు, ఉత్తరప్రదేశ్ 100 రూపాయలు పే చేస్తే జిఎస్టీలో వాళ్ళకి పోయేది 200 రూపాయలు పోతున్నాయి. గుజరాత్ పన్ను యూపీకి, బీహార్కి. ఏమిటిది? మరి సౌత్ ఇండియన్స్ ఆలోచించరా? సౌత్ ఇండియన్స్ విషయంలో కూడా మేధావి వర్గం నిద్రపోతుందేమో కావచ్చు. మేధావర్గం ఖచ్చితంగా ఈ రోజు కొంత రేపు మేల్కొంటుంది. ఈ ప్రజలు ఎప్పుడు కూడా పర్మనెంట్గా నిద్రపోరు. అవును, అది మాత్రమే. పర్మనెంట్గా నిద్రపోరు, టెంపరీగా నిద్రపోవచ్చు. ఇప్పుడు సౌత్ ఇండియాలో బర్నింగ్ మొదలైంది. నీటి విషయంలో సౌత్ ఇండియా బర్న్ అవుతుంది. స్టూడెంట్స్ అంతా కూడా డెమోన్స్ట్రేట్ చేస్తున్నారు. తర్వాత జిఎస్టీలో మొత్తం ఫీల్ అవుతున్నారు, మాకు డబ్బులు ఇవ్వట్లేదని గవర్నమెంట్లే మొత్తుకుంటున్నాయి. కాబట్టి యాక్చువల్గా వీళ్ళ ఎజెండా ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ ఎజెండా, ఇది మోస్ట్ డేంజరస్ ఎజెండా. ఆర్ఎస్ఎస్ ఎజెండా చూపించాను కదా, సీక్రెట్ సర్కిల్ నెంబర్ 411. కాబట్టి మేధావర్గం మేల్కోవాలి. వీళ్ళని ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటారు. వీళ్ళని ఈ ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ మేల్కోవాలి. నా ప్రపోజల్ ఏంటంటే, మీది ఏ కులమో నాకు తెలియదు, మీ కులాన్ని మీరు డెమోక్రటైజ్ చేయండి ఫస్ట్. ఓకే, కులతత్వాన్ని తగ్గించండి. ఇప్పటి వరకు వర్గం 140 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీలు 1920 నుంచి 2024 వరకు టైం ఇచ్చారు. నేననేది ఏంటంటే, ఈ దేశం వాస్తవ పరిస్థితి ఏమిటి? ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం ఏమిటి? ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజంలో ఇది నేనంటాను దీన్ని, ఇట్ ఈస్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ, క్యాపిటల్ కంట్రోల్డ్ పొలిటికల్ పవర్. ఓకే, క్యాపిటల్ ఏమిటి? 2 types ఆఫ్ క్యాపిటల్స్, క్యాష్ క్యాపిటల్, క్యాస్ట్ క్యాపిటల్. అక్కడ కూడా క్యాస్ట్ ఉంది, అంతే క్యాష్ క్యాపిటల్, క్యాస్ట్ క్యాపిటల్. కాబట్టి క్యాపిటల్ కంట్రోల్డ్ పొలిటికల్ పవర్. ఫస్ట్ పార్లమెంటులో 3% ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ 56% ఎంపీస్ ఉన్నారు ఫస్ట్ పార్లమెంట్. ఇప్పటికీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసులో, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫీసులో మెజారిటీ ఎవరంటే 80 to 85% బ్రాహ్మణ్స్ ఆర్ ఈక్వల్ టు బ్రాహ్మణ్స్ ఉన్నారు. ఈ దేశానికి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? ఈ దళితులకి, తర్వాత ఈ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎట్లా జరుగుతుంది న్యాయం? అందుకనే మేము రిజర్వేషను, నీకు ఈడబ్ల్యూఎస్ కావాల్సి వస్తేనేమో 50% మించిపోయింది. అప్పటి వరకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 49.9% కన్నా పెరగవద్దు అన్నారు. మరి 10% ఎట్లా పెంచారు? సుప్రీంకోర్టు ఎందుకు అడ్డుపడలేదు ఈడబ్ల్యూఎస్కి? ఇది కుట్ర కాదా? అవును. పార్లమెంట్ ఎవడైనా మాట్లాడా దీనికి వ్యతిరేకంగా? మాట్లాడలేదు. బీసీ రిజర్వేషన్ పెంచాలన్నప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు రూల్స్ అదే. తమిళనాడు ఎప్పుడో డబ్ల్యూఎస్ కాబట్టి తమిళనాడు ఎప్పుడో తీసుకునేసింది దాన్ని, 68% పెంచుకున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, కులగణన చేయమని ఇప్పుడు డిమాండ్ జరుగుతుంది. కులగణన ఎందుకు చేయమంటున్నారు? 55% ఉన్నటువంటి బీసీలకి నువ్వు ఇచ్చే శాతం ఎంత రిజర్వేషన్స్? 27%. సెంట్రల్ గవర్నమెంట్లో 15% ఉన్నటువంటి ఎస్సీలు క్లాస్ 1 పోస్టులు ఎంతమంది ఉన్నారు? 8.5% ఉన్నారు, నింపట్లేదు పోస్టులు. క్లాస్ 2లో ఎంతమంది ఉన్నారు? 12.5% ఉన్నారు. క్లాస్ 3లో ఎంతమంది ఉన్నారు? 14% ఉన్నారు. క్లాస్ 4లో ఈ తోడవటం ఓడవటం ఉన్న చూడు, ఇందులో మాత్రం 17% ఉన్నారు, 2% ఎక్కువ ఇచ్చారు. ఇంత అన్యాయం జరుగుతుంటే నా ప్రశ్న ఏమిటంటే, ఈ మేధావర్గం ఏం చేస్తుంది? సోకాళ్ళు లెఫ్ట్ మేధావర్గం, ఈ జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? నువ్వు ఈడబ్ల్యూఎస్ అనేవరకే నువ్వు ఇది 50% కన్నా మించకూడదనేటువంటి దాన్ని అసలు మాట్లాడలేదు. యాంటీ కాన్స్టిట్యూషన్ మాట్లాడావు కదా అప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడు? కాబట్టి తెలుగులో ఒక సామెత ఉంది, నీ వాడు కనుక నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా నీ ముక్కలు అందుతాయి అని. వడ్డించేవాడు మనోడైతే అవునా? దిస్ వాట్ ఇట్ ఈస్. కాబట్టి భారతదేశం ఇప్పటికీ క్రైసిస్లోనే ఉంది.
60 సీట్లు తగ్గినంత మాత్రాన ఏమి లేదు. వాళ్ళు బ్రోకర్స్ని ఎన్నుకోగలరు. ఎవరా బ్రోకర్స్? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, గుజరాత్, ఇది మన బీహార్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, అవునా? వాళ్ళు బ్రోకర్స్ని ఎన్నుకోగలరు. కాబట్టి ప్రజలు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది ఆగిపోలేదు. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు డెమోక్రసీ ఉండదు. క్యాస్ట్ ఈజ్ యాంటీ డెమోక్రటిక్, యాంటీ ఫెడరల్, యాంటీ ఈక్వాలిటీ. అన్లెస్ యూ రెడ్యూస్ ద casteism, if not annihilation of caste, you reduce the casteism, democracy is the, ఇది దాన్ని ఏమంటారు, ఒక ఓయాసిస్ లాగా, ఒక సరస్. డెమోక్రసీ ఈ దేశంలో ఉందంటే నేను నమ్మను. నోరు తెరిస్తే లోపల పడేస్తుంటే ఇంకెక్కడ డెమోక్రసీ? కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ దేశం ఇంకా ప్రమాదంలోనే ఉంది. ఎవరి నుండి ప్రమాదం ఉంది? విదేశీ ఆర్యుల యొక్క పాలన నుండి ప్రమాదంలోనే ఉంది. ఈ అణిచివేయబడుతున్న కులాలు ఏవైతే ఉన్నాయో, నేను అగ్రకులాలని వాడను, దోపిడి కులాలనే వాడతాను. ఈ దేశంలో 2 కులాలు ఉన్నాయి. అణిచివేయబడుతున్న 90% శ్రామిక కులాలు, ఏమి పని చేయకుండా ఆస్తులు మొత్తం కూడబెట్టుకునేటువంటి వాళ్ళు. ఇంకొక విషయం చెప్పాలి, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వీళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికాలో ఉండి ఇండియా గురించి మాట్లాడుతుంటారు. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు. ఒక మాట ఉంది, బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ స్కూల్స్ తెరిచారు, ఇండియన్స్ అమెరికా పోయేసి గుళ్ళు కడుతున్నారు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. కాబట్టి సోషల్ రియాలిటీ అనేది ఈజ్ అ క్యాస్ట్ సిస్టమ్. కల్చరల్ రియాలిటీ అనేది ఇట్ ఈస్ అ బ్రాహ్మణికల్ కల్చర్. స్పిరిచువల్ రియాలిటీ అనేది ఇట్ ఈస్ అ బ్రాహ్మణికల్ రిలీజియన్. ఈ మూటిని టార్గెట్ పెట్టకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం సాధ్యం కాదు. ఈ మూటిని అడ్రస్ చేయాలి. ఇది నేను నా అప్పీల్ కమ్యూనిస్టులకి అప్పీల్ చేస్తున్నాను, హేతువాదులకు అప్పీల్ చేస్తున్నాను, తర్వాత మేధావులకు అప్పీల్ చేస్తున్నాను. ఒక సందర్భంలో మీరు చేతబడి ఉంది కదా, చేతబడి చేసేవాళ్ళు ఎవరిని కొడుతున్నారు? వీళ్ళు పళ్ళోడు కొడుతున్నారు. దళితులు, బీసీలు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, మంగళవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు పెడుతున్నారు. అధర్వణ వేదం చేతబడి గ్రంథం అది. అధర్వణ వేదం భూత వైద్యానికి, చేతబడికి అధర్వణ వేదం. అధర్వణ వేదం చదివింది ఎవడు? ఈ దళితులు చదివారా? ఈ ఎస్టీలు చదివారా? ఈ బీసీలు చదివారా? వీళ్ళకి సంస్కృతే లేదు కదా. చేతబడి చేసేటప్పుడు వీళ్ళు పనులు కొడతారు కదా. ఎందుకు పనులు కొడతారు? మంత్రం కనుక సరిగా ఉచ్చారణ లేకపోతే ఆ దయ్యమో భూతమో వచ్చేసి వీడి కుతక విసుకుద్ది అనేది ఒక నానుడి, ఒక నమ్మకం. అందుకని పనులు కొడతారు. ఖైతాపూర్ ఉంది కదా, చోటపల్లి దాటిన తర్వాత ఖైతాపూర్లో ఒక దళితుల్ని, ఒక కుమ్మరతన్ని, ఇద్దరిని చెట్టు కట్టేసి మిట్ట మధ్యాహ్నం పెట్రోల్ పుస్తకాలు పెట్టారు. ఒక దోపిడీ కుల నాయకుడు. ఎందుకు దగ్గర పెట్టారు? ఇక్కడ జ్వరం వచ్చేది ఒక అమ్మాయికి, అక్కడ చనిపోయింది, మీరు చేతబడి చేశారని చెప్పేశారు. నేనేం చెప్తున్నానంటే, చేతబడి అనేది ఈ మంత్రాలు ఇవన్నీ కూడా ఈ దళితులకు వీళ్ళకి రావు. వీళ్ళకి అసలు స్పష్టతే ఉండదు భాషలో. కాబట్టి అధర్వణ వేదం చదువుకున్నటువంటి ఒక్క బ్రాహ్మణుడైనా ఈ దేశంలో చేతబడి చేశారని పళ్ళోడు కొట్టారా? చరిత్ర ఉందా ఈ దేశంలో? లేదు కదా. అందుకని నేను హేతువాదులు చెప్పాను, మీరు వెళ్ళేసి ఒక మీటింగ్లో మీరు వెళ్ళేసి ప్రజల మూఢనమ్మకాలే చేతబడికి దారితీస్తున్నాయి, చేతబడి నమ్ముతున్నారు, చేతబడి లేదు కానీ ప్రజల మూఢనమ్మకాలతో పెట్టారు. నేనేం చెప్పానంటే, అధికారానికి ఆస్తికి చేతబడికి సంబంధం ఉంది అని చెప్పాను. అధికారానికి ఆస్తికి, అధికారాన్ని ప్రశ్నించిన, ఆస్తిని కబ్జా చేసేటప్పుడు ఎదురు తిరిగిన వీడు చేతబడి పెడతారు. ఎవరో కూడా చస్తారు, దీనికో వైరల్ ఫీవర్ లేకపోతే ఇంకేదో వచ్చేసి చచ్చిపోతారు. అది వీళ్ళ మీద పెడతారు. మరి అసలైన మంత్రోచ్చరణ చేసేది ఎవరు? సంస్కృతం మంత్రోచ్చరణ చేసేది ఎవరు? వాళ్ళ పన్నుల్లో ఎందుకు కొడగొట్టలేదు ఇంతవరకు?
ఉందా చరిత్రలో? ఏ దేశ చరిత్ర? మహబూబ్ నగర్లో ఒక మంగళతను కొట్టారు, కొత్తగూడెం దగ్గర ఒక చాకలతను కొట్టారు, ఇంకొక దగ్గర ఇంకొకరిని కొట్టారు. ఈ శ్రమజీవులే కొడుతున్నారు తప్ప మంత్రాలు రానటువంటి శ్రమజీవులే కొడుతున్నారు. కానీ మరి మంత్రాలు వచ్చినట్టు తోలిపోలేదు ఇంతవరకు. ఇది నా ప్రశ్న కదా. మరి ఈ మేధావర్గం, హేతువాదులు అనుకున్నటువంటి మేధావర్గం, లేని దేవుణ్ణి నమ్మొద్దని చెప్పేటువంటి మేధావర్గం, హేతువాదులు అంటే అసలు దేవుడి జోలు నీకు ఎందుకు? వాడు ఉన్నాడా సచ్చాడా ప్రకారం పెట్టు. నీకు ఇంటర్ఫియర్ అవుతున్నాడా? నువ్వు విప్లవం చేస్తానంటే దేవుడు అడ్డం వస్తున్నాడా? ఎవడు అడ్డం వస్తున్నాడు? పూజారి అడ్డం వస్తున్నాడు. ఏ మతం పూజారిని వాడు అడ్డం వస్తున్నాడు నువ్వు విప్లవం చేస్తానంటే. నువ్వు సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే అడ్డం వచ్చేది ఎవడు? పూజారి అడ్డం వస్తాడు. అవును. సో హేతువాదులు కూడా ప్రజలని బదనాం చేస్తున్నారు కానీ, మూర్ఖత్వంలో ఉన్నారని చెప్తున్నారు కానీ, అసలు మంత్రాలు ఎట్లా వచ్చినాయి? కాశ్మీర ఫిల్మ్ చూసారా మీరు? చూసాను. తులసి దళమని ఒకటి రాశాడు, ఏదో పేరుంది రైటర్. మంత్రోచ్చారణ కరెక్ట్గా చదివేవాళ్ళు, పర్ఫెక్ట్గా చదివేవాళ్ళు సంస్కృతం వచ్చిన వాళ్ళు. నువ్వు ఆనందానండి నీ చేతనైతే. వేల మీద ఎందుకు పెడతారు? మంగళవాళ్ళ మీద, శాఖల మీద, మానవుల మీద, మాదివాళ్ళ మీద. ఇదా వాస్తవం? కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి హేతువాదం, నిజమైన హేతువాదులు ఈ దేశంలో లేరు. కొంతమంది ఉండొచ్చు, కల్బుర్గి లాంటి వాళ్ళు, లేకపోతే గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు, తర్వాత దబోల్కర్ లాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. మెజారిటీ హేతువాదులు డబుల్ స్టాండర్డ్ ఉన్నవాళ్ళు. ఈ దేశంలో బ్రాహ్మణ హేతువాదులు ఉన్నారు, బ్రాహ్మణిస్ట్ హేతువాదులు. నేను బ్రాహ్మణ హేతువాదులను కూడా కాదు, బ్రాహ్మణిస్ట్ హేతువాదులు, బ్రాహ్మణ మతం ప్రభావం ఉన్నటువంటి. అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా అంతే ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ఇంత దుర్మార్గంగా ఉన్నట్టు వాటిని ప్రశ్నించకుండా, కులాల అణచివేత ఉన్నప్పుడు కులాన్ని గురించి మాట్లాడకుండా మీరు విప్లవాన్ని ఎట్లా తీసుకొస్తారు? దట్స్ వై మై ప్రపోజల్ ఈస్ ద క్యాస్ట్ ఫెడరేషన్ హూ అండర్స్టాండ్స్ ద ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం. ఒక్కొక్క కులం వాళ్ళ కులంని ఆర్గనైజ్ చేయాలి. నేను మాలకులం అయితే నేను మాలకులాన్ని ఆర్గనైజ్ చేయాలి, కులతత్వాన్ని తగ్గించాలని. మా దగ్గర నీ శత్రువులు కాదని చెప్పాలి. అసలు మిగతా వాళ్ళు చాకరి, మంగళ, కుమ్మరి వీళ్ళెవరు నీ శత్రువులు కాదు. అది కులతత్వాన్ని తగ్గించడం. మా దగ్గర కూడా మాలలం మన శత్రువులు కాదు, వాళ్ళకన్నా తక్కువ కాదు, ఎక్కువ కాదు, మిగతా వాళ్ళని కలుపుకొని పోవాలి. దిస్ ఈజ్ వాట్ కాన్స్టిట్యూషన్ డిక్టేట్స్, ఫెడరలిజం. కాన్స్టిట్యూషన్లో క్యాస్ట్ ఫెడరలిజం ఉండాలి, కాన్స్టిట్యూషన్ ప్రకారం స్టేట్ ఫెడరలిజం ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫెడరలిజం చేయాలి. వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాన్ని కోల్చడం కరెక్ట్ కాదు, యాంటీ కాన్స్టిట్యూషన్ కాదు. అవునా? ఈ దేశం కులాధీన వర్గ సమాజం, తర్వాత కార్పొరేట్ మనీ, కార్పొరేట్ క్యాస్ట్ కంట్రోల్డ్ పొలిటికల్ పవర్, దీని నుంచి విముక్తి కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికైతే చరిత్రకు సంబంధించిన విషయాలలో చాలాసార్లు కులంకి వచ్చేసరికి మాత్రం వృత్తుల్ని బట్టి కులాలు వచ్చినాయని చెప్పేసి ఎంతోమంది మాట్లాడుతూ ఉంటాం మనం విన్నాం. మరి వృత్తుల్ని బట్టి కులాలు వచ్చినప్పుడు అదే వృత్తులు చేస్తున్నటువంటి ప్రపంచ దేశాల్లో కులం ఎందుకు లేదా అనే దానికి ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు. కాబట్టి కులాలు వృత్తులను బట్టి రాలేదు, అదే వృత్తులు కూడా ఎవరు ఇష్టపడి తీసుకోలేదు. ఈ కులంలో ఈ వృత్తి చేసుకుంటే బతుకుతాను కూడా నేను తీసుకోలేదని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ భారత రాజ్యాంగానికి ప్రమాదం అయితే అలాగే ఉంది. ఈరోజు 60 సీట్లు వచ్చినంత, తక్కువ వచ్చినంత మాత్రాన రాజ్యాంగానికి ప్రమాదం లేకుండా పోలేదు. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మేధావి వర్గం మేల్కొని ఇప్పటికైనా మరింత తీవ్రతరంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరి మీరు కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం నిత్యం మనందరం పోరాటంలో ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. చూస్తూనే ఉన్నాను ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.